హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో రీసెంట్గా మనం ఏ టాపిక్ స్టార్ట్ చేసామండి, మ్యాటర్ అనేది మనకి మన చుట్టూని మ్యాటర్ ప్యూర్గా ఉందా లేదా ఇంప్యూర్గా ఉందా ఆ టాపిక్ గురించి స్టార్ట్ చేసాం కదా. సో ఇందులో మనకి చూసుకుంటే ఏం నేర్చుకున్నాం, ప్యూర్ సబ్స్టెన్సెస్ అని, సబ్స్టెన్సెస్ 2 టైప్స్ అని, ప్యూర్ అండ్ ఇంప్యూర్ అని చెప్పాను కదండి. ప్యూర్లో మనం ఆల్రెడీ నేర్చుకున్న ఎలిమెంట్స్ కోసం, ఎలిమెంట్స్లో రీసెంట్గా నిన్న ఏం కంప్లీట్ చేశానండి నేను మీకు, నిన్న కాదు లాస్ట్ క్లాస్లో, మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, ఇవన్నీ వీటి యొక్క డిఫరెన్సెస్ ఇవన్నీ మనం చూసాం కదా. సో ఈరోజు చూస్తున్న టాపిక్ ఏంటంటే కాంపౌండ్స్, అలానే ఇంప్యూరిటీ సబ్స్టెన్సెస్ కూడా చూస్తాం, అంటే హోమోజీనియస్, హెట్రోజీనియస్, ఇవన్నీ ఈరోజు అవుతాయండి. సో ఈరోజు టాపిక్లో ఏమవుతాయంటే కాంపౌండ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ కాంపౌండ్స్ అయిపోతే ఇంక మీకు ప్యూర్ అయిపోయినట్టే, ప్యూర్ అయిపోయాక ఇంప్యూర్లో హోమోజీనియస్ ఏంటి, హెట్రోజీనియస్ ఏంటి, నెక్స్ట్ ఇవన్నీ ఈరోజు చెప్తానండి. సొల్యూషన్ ఏంటి, అండ్ సొల్యూషన్లో మీకు సాల్వెంట్ ఏంటి, సొల్యూట్ ఏంటి, అండ్ సొల్యూషన్స్ ఎన్ని టైప్స్, 9 టైప్స్ ఉంటాయండి, బైనరీ సొల్యూషన్స్, అవన్నీ ఈరోజు చూద్దాము. సో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కంటెంట్ ఫస్ట్ నేర్చుకోండి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం కదండి, నేను మళ్ళీ మీకు రివిజన్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే కాంపౌండ్స్ గురించి అండి. జస్ట్ ఎ సెకండ్. ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ రీసెంట్గా మీకు జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను, ఎలిమెంట్స్ ఏంటి, కాంపౌండ్స్ ఏంటి. ఎలిమెంట్స్ అంటే మనకి ఆటమ్స్, ఒక ఆటమ్ ఇప్పుడు ఒక గోల్డ్ ఉందనుకోండి, అదేంటి, అదొక ఎలిమెంట్, కాపర్ ఒక ఎలిమెంట్, ఇలా మనం ఎలిమెంట్ కోసం నేర్చుకున్నాం. కాంపౌండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు హైడ్రోజన్ అనేది ఏంటి, ఒక ఆటమ్ కదండి. మీకు పార్టికల్స్లో కూడా చెప్పాను, పార్టికల్స్లో ఆటమ్ ఉంటుందని, మాలిక్యూల్ ఉంటుందని, అయాన్స్ ఉంటుందని, ఆటమ్ అనేది స్మాలెస్ట్ యూనిట్ అని చెప్పి పార్టికల్స్కి ఇవన్నీ నేర్చుకున్నారు కదండి. సో ఒక హైడ్రోజన్ ఆటమ్ ఉంది, ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉందండి. ఈ రెండు మీకు తెచ్చి కలిపిస్తే ఏమవుతుందండి, నార్మల్గా వాటర్ ఫామ్ అవుతుందండి. ఈ రెండు నార్మల్గా ఒక హైడ్రోజన్ ఆటమ్ని, ఒక ఆక్సిజన్ ఆటమ్ని తెస్తే మీకు వాటర్ ఫామ్ అవుదండి. వాటర్ ఫామ్ అవ్వాలంటే అక్కడ ఏమవ్వాలండి, ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ ఆటమ్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని కలిపినప్పుడు అక్కడ మీకు ఎలా ఉంటుందంటే ఒక ఎలక్ట్రిక్ స్పాట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అలా ప్రొడ్యూస్ అయినప్పుడు అంటే అక్కడ ఏమవుతుంది, మీకు అక్కడ కెమికల్గా రెండు కంబైండ్ అవుతున్నాయండి. నార్మల్గా హైడ్రోజన్ ఒక ఆటమ్, ఆక్సిజన్ ఒక ఆటమ్ని తెచ్చి పక్కన పెట్టేసి మీరు వాటర్గా ఫామ్ అవ్వండి అంటే ఫామ్ అవ్వమ్మా. అవి ఎప్పుడు ఫామ్ అవుతాయంటే వాటి మధ్య ఒక కెమికల్, ఆ రెండు కెమికల్గా కంబైండ్ అవ్వాలండి. అలాంటప్పుడు అంటే కెమికల్గా ఎప్పుడు కంబైండ్ అవుతుందంటే వాటి మధ్య ఒక ఎలక్ట్రిక్ స్పాట్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు అక్కడ కెమికల్గా కంబైండ్ అప్పుడు మాత్రమే మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే వాటర్ ఆఫ్ కెమికల్ ఫామ్లో ఏంటంటే H2O అండి. సో దీన్ని ఏమంటారంటే కాంపౌండ్ అంటారమ్మా. కాంపౌండ్ అంటే మీకు ఏంటంటే మాలిక్యూల్. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఆటమ్ ఫ్రెండ్షిప్ చేస్తా అని చెప్పావు, 2 ఆటమ్స్ అవ్వచ్చు, 3 ఆటమ్స్ అవ్వచ్చు, ఎన్నైనా. సో కాంపౌండ్స్ అంటే మీకు దేంతో ప్రిపేర్ అవుతాయండి, ఆటమ్స్తో అనమాట. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ అనేది ఒక ఆటమ్, ఆక్సిజన్ అనేది ఒక ఆటమ్, ఈ రెండు ఆటమ్స్ కలిపి కంబైన్డ్గా కెమికల్గా కంబైండ్ అయితే కదండి కాంపౌండ్ అవుతుంది. అంటే ఈ రెండు ఆటమ్స్ కంబైండ్ అయితే అది మీకు ఏమవుతుందంటే కాంపౌండ్ అవుతుంది. ఓకేనా. సో కాంపౌండ్ అనేది ఏంటి, అలాగే మీరు వాటర్లో చూసినప్పుడు ఇప్పుడు H2 అంటే ఏంటమ్మా వాటర్లో చూసినప్పుడు మీకు బ్రోమిన్ ఆటమ్ కానీ వేరే ఆటమ్స్ కనిపించవు కదా, సిల్వర్ కానీ ఇలాంటి మీకేం వేరే ఎలిమెంట్స్ కనిపించవు కదండి. ఓన్లీ మీరు వాటర్లో ఏ మధ్యలో ఎక్కడ మిడిల్లో కానీ, బాటిల్లో కానీ, సైడ్స్లో కానీ ఎక్కడ చూసుకుని మీకు ఏముంటుంది, హైడ్రోజన్ ఆటమ్, ఆక్సిజన్ ఆటమ్, ఆ రెండు తప్ప మీకు వేరే ఆటమ్స్ అనేవి కనిపించవు. ఇలా ఉన్న ఈ ఆటమ్ని ఇది ఏమంటారంటే మాలిక్యూల్ అంటారమ్మా. ఓకేనా. సో మనకి ఇందులో ఏం కనిపిస్తుందంటే ఓన్లీ 1 టైప్ ఆఫ్ మాలిక్యూల్ అనేది కనిపిస్తుంది. అంటే మీకు అలా మాలిక్యూల్ అంటే ఇది ప్యూర్ సబ్స్టెన్సే కదా. మీకు ఆల్రెడీ ప్యూర్ గురించి చెప్పాను, మనం ఎలా మా ఆర్డినరీ పీపుల్ ఎలా అనుకుంటారు ప్యూర్ అంటే, అలానే సైంటిస్ట్ కెమిస్ట్ ఎలా అనుకుంటారు ప్యూర్ అంటే మీకు చెప్పాను. ప్యూర్ అంటే ఏంటంటే ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఎయిదర్ ఆటమ్ అయినా అవ్వచ్చు, లేదంటే మాలిక్యూల్ అయినా అవ్వచ్చు, లేదు అంటే ఇంకేం కావచ్చు అంటే అయాన్స్ అయినా అవ్వచ్చు, ఏవో ఒకటే ఉండాలి. అంతేగాని ఇక్కడ హైడ్రోజన్ ఒకటి ఆటమ్ ఉంది, ఆక్సిజన్ ఒకటి ఆటమ్, వేరే ఆటమ్ ఉంది కదా, ఇది కాంపౌండ్ కాదు, ప్యూర్ సబ్స్టెన్స్ కాదని అనుకోకండి. ఎందుకంటే మీకు వాటర్లో ఎక్కడ చూసుకుని ఈ రెండు ఆటమ్స్ తప్ప మీకు ఇంకా వేరే కనబడవు. అంటే ఈ రెండు ఆటమ్స్ని కలిపి ఏమంటారు, మాలిక్యూల్ అంటారు. కాబట్టి కాంపౌండ్లో ఏంటంటే ఓన్లీ 1 టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందమ్మా, ప్యూర్ సబ్స్టెన్స్ అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ మనం చూడండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు ఇంకా అర్థమైపోతాయి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వాటర్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్ ఈస్ అ కాంపౌండ్ మేడప్ ఆఫ్ ఏంటండి 2 ఎలిమెంట్స్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, అంతే కదా. ఎలా కంబైండ్ అవ్వాలి, కెమికల్గా కంబైండ్ అవ్వాలి. ఇక్కడ ఫిక్స్డ్ ప్రపోర్షన్ కోసం ఉంచాను కదండి, ఇది మీరు కాసేపు పక్కన పెట్టండి. ఈ ఫిక్స్డ్ ప్రపోర్షన్, ఈ 1:8 మాస్ ఏంటి అనేది మీరు కాసేపు పక్కన పెట్టండి. ఇంతవరకు ఓకే కదమ్మా మీకు ఎగ్జాంపుల్లోనే వాటర్ గురించి. దీని గురించి మీకు ఇప్పుడు వస్తుందండి, ఈ ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఏంటి అనేది ప్రాపర్టీస్లో మీకు అది కవర్ అవుతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇది జస్ట్ ఏం లేదమ్మా, ఈ డయాగ్రామ్ ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్, ఆక్సిజన్ ఆటమ్ మధ్యలో అక్కడ ఒక కర్వ్డ్ షేప్లో పెట్టిన అది ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ స్పాట్ అని చెప్పి మీకు కెమికల్గా కంబైండ్ అని చెప్పి తెలియడానికి జస్ట్ అలా పెట్టాను.
సో నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కూడా అంతేనమ్మా. ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ మేడప్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. ఏంటా 2 ఎలిమెంట్స్? కార్బన్ అండ్ ఆక్సిజన్. అవి రెండు ఎలా మీకు కార్బన్ అండ్ ఆక్సిజన్ రెండు పక్కన పక్కన పెట్టేస్తే అది ఏమవుతుంది? అది మీకు కార్బన్ డైఆక్సైడ్ అవ్వదు. అది ఎలా ఉంటుందంటే వాటి మధ్య కెమికల్గా కంబైండ్ అవ్వాలి. అవి ఆ రేషియో గురించి పక్కన పెట్టండి కాసేపు. నెక్స్ట్ ఇలాంటివన్నీ ఇవే ఎగ్జామ్స్ అండి. సోడియం క్లోరైడ్ అంటే ఏంటి? నార్మల్ సాల్ట్ కదా, అది కూడా అంతే. ఓకేనండి. ఇది జస్ట్ ఈ ప్రపోర్షన్ కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇవన్నీ జస్ట్ స్లైడ్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీస్కి వద్దామమ్మ. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే చూడండి, ఏ కాంపౌండ్ ఈజ్ ఆల్వేస్ మేడప్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్స్ కంబైన్ టుగెదర్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్. మీకు ఇందాక చెప్పాను కదమ్మా, ఈ ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఇక్కడ మీకు ఆల్రెడీ సైజ్లో ఇందాక చూస్తుంటారు. ప్రపోర్షన్ కోసం పక్కన పెట్టండి అన్నాను. అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ కాంపౌండ్ అనేది దేంతో తయారవుతుందండి? మేడప్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్, అంతే కదమ్మా, సేమ్ ఎలిమెంట్స్తోని కంబైండ్ అవుతాయి. కానీ ఎందులో ఎలా కంబైండ్ అవుతాయి అంటే వాటి యొక్క మాస్ అనేది ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్గా ఉండాలి. ఒక క్వాంటిటీ, ఒక దానికంటూ క్వాంటిటీ ఉంటుందండి. ఇష్టం వచ్చినట్టు హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ అంటే అది ఒక కాంపౌండ్ కదండి. ఇప్పుడు H2O తయారు చేద్దామంటే హైడ్రోజన్ నాకు ఎక్కువ ఉంది ఇంత తీసుకుంటా, ఆక్సిజన్ తక్కువ ఉంది ఇంత తీసుకుంటా అంటే అవ్వదు. రెండు కరెక్ట్ అయిన ప్రపోర్షన్లో ఉండాలన్నమాట, రెండింటి యొక్క మాస్. అది ఎలానే నేను మీకు చెప్తా చూడండి. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ ఉంది కదమ్మా H2O. ఈ H2Oలో ఎన్ని మీకు హైడ్రోజన్స్ ఉన్నాయి? సఫిక్స్లో ఎంత ఉంది? 2. కాబట్టి ఎన్ని హైడ్రోజన్ ఉన్నట్టంటే 2 హైడ్రోజన్స్. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయండి? ఓన్లీ సింగిల్ ఆక్సిజన్ ఉంది కదా. అయితే మీకు 2 హైడ్రోజన్ ఆటమ్స్ కావాలి, అంతే కదండి. ఈ ఆటమ్స్ కదా, హైడ్రోజన్ అనేది ఆటం, ఆక్సిజన్ అనేది ఆటం. మీకు ఎన్ని ఆటమ్స్ కావాలి? హైడ్రోజన్వి 2 హైడ్రోజన్ ఆటమ్స్ కావాలి. ఆక్సిజన్ ఎన్ని ఆటమ్స్ కావాలి? మీకు సింగిల్ ఒకటే ఆక్సిజన్ ఎందుకంటే సింగిల్ ఆటం కావాలి కదండి. అయితే ఇప్పుడు మీకు ఏంటంటే ఇది తెలుసుకోండి అమ్మా క్లియర్గా. ఇవి కెమిస్ట్రీ సైన్స్ వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తాయి, నాన్ సైన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. ఇప్పుడు హైడ్రోజన్లో ఒక్క ఆటమ్ మాస్ ఎంత అంటే 1 యూనిట్ అండి. ఓన్లీ 1 హైడ్రోజన్లో 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 1 యూనిట్ అమ్మ. అలానే 2 హైడ్రోజన్స్కి అయితే 2 యూనిట్స్ అవుతాయి. ఇన్ కేస్ 3 హైడ్రోజన్స్ అయితే 3 యూనిట్స్ అవుతాయి. 4 హైడ్రోజన్స్ అయితే 4 యూనిట్స్ అవుతాయి. అంటే హైడ్రోజన్లో ఒక్క హైడ్రోజన్ ఆటమ్ మాస్ ఎంత అంటే 1 యూనిట్ అమ్మ. అలానే ఆక్సిజన్లో తీసుకుంటే 1 ఆక్సిజన్ మాస్ ఎంత అంటే 16 యూనిట్స్ అండి. ఇక్కడ మీకు 2 ఆక్సిజన్ కావలిస్తే 2 16s 32, అలానే 3 కావలిస్తే 3 16s 48. ఓకేనండి. అలానే మీకు 4 ఆక్సిజన్స్ ఉన్నాయనుకోండి, 4 × 16. ఓకేనమ్మా. 16 4 ఇలా మీరు 16, ఒకవేళ మీకు 7 ఆక్సిజన్స్ ఉంటే 7 × 16, 8 ఆక్సిజన్స్ ఉంటే 8 × 16, అలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. సో మనకి హైడ్రోజన్కి ఏంటంటే 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 1 యూనిట్ అండి. అదే ఆక్సిజన్కి అయితే 1 ఆటమ్ అదే ఆక్సిజన్ యొక్క 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 16 యూనిట్స్ అండి. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఫిక్స్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకి ఏంటి, వాటర్ అంటే H2O కదమ్మా. ఈ H2Oలో ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఆటమ్స్ ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది. అయితే చూడండమ్మా, ఇక్కడ మనకి హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం కదండి H2 అని చెప్పి. ఇందులో 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది కదా. ఒక హైడ్రోజన్కి మీకు ఎంతని చెప్పాను? 1 ఆటమ్ మాస్ అని 1 యూనిట్ అని చెప్పాను. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని యూనిట్స్ అవుతాయి? 2 యూనిట్స్ అవుతాయి. ఆక్సిజన్లో ఒక్క ఆటమ్ మాస్ ఎంత అని చెప్పాను? 16 యూనిట్స్. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఒక్కటే ఉన్నాయి కాబట్టి ఎన్ని యూనిట్స్ అవుతాయండి? 16 యూనిట్స్. అప్పుడు 2తో ఎంతతో పోతుందండి? 2 8s 16. అంటే మీకు అక్కడ రేషియో ఎంత వచ్చినట్టు? 2/16 అంటే 1:8 అనే కదా అర్థం. అంటే మీకు వాటర్ని తీసుకున్నప్పుడు మీకు వాటర్ ఎలా ఫామ్ అవుతుందంటే అక్కడ మీకు ఇక్కడ 1:8 అంటే ఏంటి? 1 అనేది దేనికి రిలేటెడ్ అండి? హైడ్రోజన్ రిలేటెడ్. 8 అనేది దేనికి రిలేటెడ్ అంటే ఆక్సిజన్ రిలేటెడ్. అంటే 1 పార్ట్ హైడ్రోజన్కి 8 పార్ట్స్ అనేవి ఆక్సిజన్కి కావాలండి. ఇలా మీరు మాస్ అనేది ఇదేంటమ్మా మాసే కదా మనం తీసుకున్నాం. ఇలా మాస్ అనేది ఇలా ఫిక్స్డ్ ప్రపోర్షన్లో తీసుకున్నప్పుడే మీకు అక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుందండి. ఇష్టం వచ్చినట్టు నేను హైడ్రోజన్ని 9 రేషియోలో తీసుకుంటాను, ఆక్సిజన్ని నాకు నచ్చిన 27 రేషియోలో తీసుకుంటా అంటే అవ్వదు. అక్కడ ఫిక్స్డ్ ప్రపోర్షన్ అనేది ఉంటుందండి మాస్ విషయంలో. అలానే తీసుకోవాలి. ఇది అర్థమైందండి. సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి. మా కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా ఏంటి? CO2. ఇక్కడ 1 కార్బన్కి ఎంత అంటే 1 కార్బన్ యొక్క ఆటమ్ మాస్ ఎంత అంటే 1 కార్బన్కి 12 యూనిట్స్ అండి. అలానే ఆక్సిజన్కి మీకు ఆల్రెడీ ఇందా చెప్పాను, 1 ఆక్సిజన్కి ఎంత అని చెప్పాను? ఆటమ్ మాస్ ఒకదానికి 16 అని చెప్పాను. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఎన్ని అవుతాయమ్మా? 32 కదా. దీనికి ఇక్కడ 2 × 16 32 అవుతుంది. ఒక కార్బన్కి ఎంత? 12 ఈజ్ టు
ఆక్సిజన్ 2 ఆక్సిజన్స్కి ఎంత అండి 32 కదా. ఇప్పుడు ఎంతతో క్యాన్సిల్ అయిపోతుందండి 4 3s 4 8s అంతే కదా. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా 3:8. అంటే మీకు కార్బన్ డైఆక్సైడ్ అనే కాంపౌండ్ అక్కడ మీకు ఫామ్ అవ్వాలంటే 3:8 రేషియోలోని 3 పార్ట్స్ అనేవి కార్బన్కి, 8 పార్ట్స్ అనేవి ఆక్సిజన్కి, ఇలా మీరు తీసుకోవాలి. ఇదండి ఫిక్స్డ్ ప్రపోర్షన్ గురించి. ఓకేనమ్మా. సో ఈ పాయింట్ నాకు తెలిసి క్లారిటీ వచ్చింది అనుకుంటే అవే ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ స్లైడ్లో ఉన్నాయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదమ్మా ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే మీకు కాంపౌండ్స్ దేంతో మేడ్ అవుతాయమ్మా. కాంపౌండ్స్ అని మీకు దేంతో తయారవుతాయండి, మీకు ఎలిమెంట్స్తో తయారవుతాయి. అవి ఎలా మీకు కాంపౌండ్ అనేది వస్తుంది, వాటి మధ్య కెమికల్గా కంబైండ్ అవుతేనే అది కాంపౌండ్ అనేది తయారవుతుంది. అండ్ అక్కడ ఎలా ఉండాలండి, వాటి మధ్య మాస్ అనేది ఫిక్స్డ్ ప్రపోర్షనల్గా ఉండాలి. సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ ఏంటమ్మా, ఏ కెమికల్ కాంపౌండ్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కెమికల్ చేంజ్ అండ్ ఇట్స్ ప్రపోర్షన్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. అంటే ఇక్కడ ఏంటి అంటే చూడండి, సపోజ్ ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఒకటి వినండి. ఇప్పుడు మనకి వాటర్ మాలిక్యూల్ H2O మనకి ఎలా తయారవుతుందండి, వాటర్ అనేది ఇప్పుడు హైడ్రోజన్ అని ఆక్సిజన్ అని 2 ఆటమ్స్ ఎలా ఉంటాయండి మనకి, ఆ 2 ఆటమ్స్ని తెచ్చి అక్కడ పెట్టేస్తే వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా, వాటి మధ్య ఎలక్ట్రిక్ స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. అవి కెమికల్గా కంబైండ్ అయినట్లు అప్పుడే మీకు వాటర్ తయారవుతుందని చెప్పాం కదమ్మా. ఇప్పుడు సపోజ్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఫెర్రస్ ఫామ్లో ఏంటంటే Fe అండి, ఫెర్రస్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే సపోజ్ చూడమ్మా జస్ట్ సెకండ్. ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు ఫెర్రస్ ప్లస్ ఇక్కడ ఏం తీసుకున్నా అంటే ఇంకొక ఎగ్జాంపుల్, ఫెర్రస్ని తీసుకున్నా, అలానే సల్ఫర్ పౌడర్ తీసుకున్నా అండి. ఈ రెండింటిని మనకి కెమికల్గా అంటే ఆ రెండింటిని మనం హీట్ చేయాలండి. నార్మల్గా రెండింటిని కలిపేస్తే మీకు అక్కడ కాంపౌండ్ తయారవ్వదు. ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్స్ కాబట్టి, కాంపౌండ్స్ అంటే కెమికల్గా కంబైండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే హీట్ని సప్లై చేశాను. హీట్ని సప్లై చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే FeS అంటే ఏంటంటే ఫెర్రస్ సల్ఫైడ్ అనమాట. ఇప్పుడు ఇది ఏమవుతుంది, కెమికల్గా కంబైండ్ అయింది కాబట్టి ఇది ఒక కాంపౌండ్ అవుతుంది. అయితే ఈ సెకండ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఫెర్రస్కి ఉంది కదమ్మా, ఫెర్రస్కి అంటే ఐరన్, దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అలానే సల్ఫర్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన కాంపౌండ్లో మాత్రం ఆ ప్రాపర్టీస్ ఉండవండి. అంటే మీకు ఫెర్రస్ సల్ఫైడ్ వచ్చింది, ఇందులో మీకు ఫెర్రస్ ప్రాపర్టీస్ కానీ సల్ఫర్ ప్రాపర్టీస్ కానీ మీకు కనబడవు. అంటే ఈ రెండింటికి ఉన్న ప్రాపర్టీస్ వేరు, ఈ వచ్చిన మనకి కాంపౌండ్కి వచ్చే ప్రాపర్టీస్ వేరనమాట. సో ఈ రెండు మీకు నాట్ ఈక్వల్ అండి. ఇది మీకు సెకండ్ ప్రాపర్టీ. ఓకేనమ్మా, సెకండ్ ప్రాపర్టీ అర్థమైందా. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు ఒక 2 ఎలిమెంట్స్ని తీసుకున్నాం, వాటి కంబైన్ చేసాము, కెమికల్గా కంబైన్ చేసాము, మీకు కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయినప్పుడు మీకు ఆల్రెడీ ముందు ఉంటాయి కదమ్మా ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అనేది ఈ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ ఈక్వల్ కావు. ఇంకా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మీకు చూసాం కదా ఇక్కడ ఫెర్రస్ ఉంది కదండి. ఈ ఫెర్రస్ని ఏం చేస్తున్నానంటే మీకు H2SO4 అంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. ఈ ఫెర్రస్ని H2SO4 డైల్యూట్ క్లియర్గా రాస్తా చూడండి. ఇప్పుడు మనకి ఫెర్రస్ తీసుకున్నాం కదమ్మా, ఫెర్రస్ని దేంతో కంబైన్ చేస్తున్నా అంటే నేను సపోజ్ దానికి H2SO4 అంటే డైల్యూరిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్, దీంతో చేసినప్పుడు అక్కడ రియాక్షన్ అనేది జరిపి అక్కడ మీకు ఏమి ఇస్తుందంటే ఒక కలర్లెస్ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుందమ్మా. ఓకేనా, అది ఏం చేస్తుందంటే కలర్లెస్ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుంది. అదే మీకు ఆల్రెడీ చెప్పాను, Fe+Sని కంబైన్ చేసి హీట్ చేస్తే అక్కడ మీకు FeS ఆల్రెడీ ఇస్తుంది కదా. ఆ వచ్చిన కాంపౌండ్ తీసుకుందాం. ఈ FeSని కూడా మీరు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో మీరు రియాక్షన్ జరిపారనుకోండి, అప్పుడు కూడా మీకు హైడ్రోజన్ గ్యాసే రావాలి కదా. నార్మల్గా అయితే ఇందులోనూ ఫెర్రస్ ఉంది, ఫస్ట్ ఈక్వేషన్లో ఫెర్రస్ ఉంది. సో ఫెర్రస్ యొక్క ప్రాపర్టీ బట్టి అక్కడ మీకు హైడ్రోజన్ గ్యాస్ రావాలి. ఇక్కడ మీకు ఫెర్రస్ సల్ఫైడ్ని మీకు H2SO4తో చేస్తే మీకు హైడ్రోజన్ గ్యాస్ అనేది రావాలి యాక్చువల్గా, కానీ రాదు. అక్కడ ఏమొస్తుందంటే జస్ట్ లైక్ రాటన్ ఎగ్స్ ఉంటుంది కదమ్మా, రాటన్ ఎగ్స్ ఉంటాయి కదా, లైక్ అలాంటి స్మెల్ వస్తుంది అనమాట. సో అంటే అక్కడ మీకు ఏమొస్తుందంటే హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ వస్తుందండి. ఇక్కడ మీకు హైడ్రోజన్ గ్యాస్ అనేది రాదు. ఎలాంటిది వస్తుందంటే హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ వస్తుందండి. అంటే అది ఎలాంటి స్మెల్ ఉంటుందంటే రోటన్ ఎగ్స్ స్మెల్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ఐరన్ యొక్క ప్రాపర్టీ కాదనమాట. ఈ ఐరన్ యొక్క ప్రాపర్టీని మీకు ఇక్కడ చూపించట్లేదు. ఇది ఏంటి అని చెప్తున్నానంటే నేను మీకు ఇది సెకండ్ ప్రాపర్టీ. ఇంకొకసారి అర్థమయ్యేలా చెప్తా చూడండి. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఐరన్ తీసుకున్నాము, అలానే సల్ఫర్ తీసుకున్నాము, ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు అక్కడ ఏమొస్తుంది, ఫెర్రస్ సల్ఫైడ్ FeS వచ్చింది కదండి. అలా వచ్చినప్పుడు ఈ ఫెర్రస్లో కానీ ఈ సల్ఫర్లో కానీ ఉన్న ప్రాపర్టీస్ మన కాంపౌండ్లో కనబడవండి. అర్థమవుతుందండి. అది మీకు షార్ట్లో చెప్పాలంటే, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది మీకు ఎలా చెప్తున్నాను. సపోజ్ మీకు ఏంటి ఇక్కడ Fe+Fe=FeS అని వచ్చింది కదండి. సపోజ్ ఈ Feని తీసుకున్నాం. ఈ Feని దేంతో నేను రియాక్షన్ జరిపించాను అంటే డైల్యూరిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్లో H2SO4 అండి.
దాంతో జరిపితే అక్కడ మీకు ఫైనల్గా రిజల్టెంట్ ఏమొస్తుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది మీకు అక్కడ రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ అంటే అది హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందంటే అది ఫెర్రస్ ప్రాపర్టీ అండి అది యాక్చువల్గా. సో ఇక్కడ మీకు FeS వచ్చింది కదా, దీన్ని కూడా H2SO4తో నేను రియాక్షన్ జరిపించానండి. జరిపించినప్పుడు యాక్చువల్ ఫెర్రస్ ప్రాపర్టీ ఏంటి, మీకు హైడ్రోజన్ గ్యాస్ రావాలి. కానీ ఇక్కడ మీకు ఫెర్రస్ సల్ఫైడ్ని మీకు H2SO4తో రియాక్షన్ జరిపితే మీకు హైడ్రోజన్ గ్యాస్ అనేది రాదు. ఏమొస్తుంది అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనేది వస్తుందండి. చూసారు, ఎక్కడైతే మీకు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది కానీ దాని యొక్క కాంపౌండ్లో మీకు అదే H2SO4ని రియాక్షన్ జరిపిస్తే మీకు అక్కడ హైడ్రోజన్ గ్యాస్ రాలేదు, వేరే గ్యాస్ వచ్చింది. అంటే అక్కడ ఏం చూపిస్తుంది మీకు, ఇక్కడ మీకు ఫెర్రస్, ఇక్కడ మీకు ఈ ఫెర్రస్ ఉంది కదండి, ఈ ఫెర్రస్ ప్రాపర్టీస్ మీకు ముందు చూపించింది వేరు, ప్రాపర్టీ కాంపౌండ్లో చూపించింది వేరండి. ఇది మీకు కన్క్లూజన్ అనమాట. అంటే మీకు ప్రాపర్టీస్ అనేవి వేరువేరుగా ఉంటాయండి. సో కాంపౌండ్ ప్రాపర్టీస్ అన్నీ డిఫరెంట్ అవుతాయండి, ముందు ఉన్న ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే వేరైపోతాయి. ఇది సెకండ్ ప్రాపర్టీ అండి. అండ్ థర్డ్ ఏంటి అంటే చూడండి, కాంపౌండ్ కెన్ నాట్ బి సెపరేటెడ్ ఇంటూ ఇట్స్ కాన్స్టెంట్స్ బై సింపుల్ ఫిజికల్ మీన్స్. అంటే ఏంటంటే కాంపౌండ్స్ తయారవుతాయి కదండి, ఈ కాంపౌండ్స్ తయారయ్యాక వాళ్ళకి సింపుల్గా మనం ఏంటంటే ఫిజికల్ మెథడ్లో మనం సెపరేట్ చేయలేము. ఓకేనండి. ఫిజికల్ మెథడ్ అంటే ఏంటి, సపోజ్ ఎవాపరేషన్ ఉంది, ఇప్పుడు మీకు సీ వాటర్ ఉంది, సీ వాటర్ కానీ అక్కడ మనం ఏం చేస్తాము, సాల్ట్ని వాటర్ని అక్కడ మనం సెపరేట్ చేస్తాం కదండి. అలాంటి మెథడ్ అంటే ఎవాపరేషన్ కానీ, లైక్ ఇంకా ఫిల్ట్రేషన్ కానీ, లేదంటే మ్యాగ్నెట్తో కూడా మీకు సెపరేషన్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఏంటంటే ఫిజికల్ మెథడ్స్ అన్నీ. ఇప్పుడు మీకు ఏంటి అంటే సపోజ్ మీకు ఫెర్రస్ ఉంది, ఫెర్రస్ని తీసుకోండి. చూడండి, సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్నే తీసుకుందాము, Fe ఉంది కదా, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఫెర్రస్ని తీసుకున్నా, ఫెర్రస్ని ప్లస్ సల్ఫర్ని రెండింటిని కంబైన్ చేసి అక్కడ హీట్ చేసినప్పుడు ఏమొస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫెర్రస్ సల్ఫైడ్ వస్తుందని చెప్పాము, FeS వస్తుందని చెప్పాను కదండి. ఇప్పుడు మీకు ఇదేంటి, ఇక్కడ ఐరన్ ఉంది, ఇక్కడ ఐరన్ ఉంది కదా, ఐరన్కి ఏమో మ్యాగ్నెట్ దగ్గరికి తెచ్చినప్పుడు మనకు అక్కడ అట్రాక్ట్ చేయాలి కదండి, అట్రాక్ట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు దగ్గరికి మ్యాగ్నెట్ తెస్తే ఇక్కడ మీకు ఐరన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. కానీ ఫెర్రస్ సల్ఫైడ్ దగ్గరికి మీరు మ్యాగ్నెట్ని తెచ్చారనుకోండి, మ్యాగ్నెట్ తెచ్చినప్పుడు అది మీకు అక్కడ అట్రాక్ట్ చేయలేమన్నమాట. సో మనం అలా ఫిజికల్ మెథడ్స్ వల్ల లైక్ ఎవాపరేషన్ కానీ, లేదంటే ఫిల్ట్రేషన్ కానీ, లేదంటే అదే ఇప్పుడు మనం మ్యాగ్నెట్ యూజ్ చేసి కానీ ఇలాంటి వాటి ద్వారా మనం సెపరేట్ చేయలేము. ఎలా మాత్రమే సెపరేట్ చేయగలము అంటే ఓన్లీ కెమికల్ మెథడ్స్ని యూజ్ చేసి మాత్రమే సెపరేట్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఎలక్ట్రోలిసిస్ ఇలాంటివి. ఎలక్ట్రోలిసిస్ అంటే దాని నుండి ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం, అలాంటి కెమికల్ మెథడ్స్ నుండి మాత్రమే మనం కాంపౌండ్స్ని సెపరేట్ చేయగలము, ఫిజికల్ మెథడ్స్ ద్వారా సెపరేట్ చేయలేము. ఇదండి దీని గురించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే energy in form of heat or light is usually evolved or absorbed when a compound is formed. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎనర్జీ అనేది హీట్ ఫామ్లో కానీ లేదంటే లైట్ ఫామ్లో కానీ మనకి అబ్జర్వ్ చేసుకోవడం కానీ లేదంటే రిలీజ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఉంటుంటాయి. సపోజ్ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం కదండి, H2O తీసుకున్నప్పుడు మీకు అక్కడ ఏమైంది, మీకు ఇందాక రేషియో చెప్పాను, H2Oకి 1 ఆక్సిజన్కి ఎంత అని చెప్పాను, 16 అని, హైడ్రోజన్ ఒకదానికి 1 యూనిట్ అని, 2కి అయితే 2 అని చెప్పి 2:16 అని ఓవరాల్గా అక్కడ 1:8 రేషియో వచ్చింది కదా, మా ఫిక్స్డ్ రేషియోలో వచ్చింది కదా. అంటే మనం కాంపౌండ్ తయారవ్వాలంటే మనం ఏం తీసుకోవాలి, ఇలా 1:8 రేషియోలోనే హైడ్రోజన్ ఆటమ్ని ఆక్సిజన్ ఆటమ్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1:8 రేషియోలో నేను హైడ్రోజన్ ఆటమ్ని పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేస్తే అది మీకు అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, అది మీకు అక్కడ వాటర్ మాలిక్యూల్ తయారవుతుందమ్మా. వాటర్ తయారవుతుంది కదా, ఎలా తయారవుతుంది, వాటి మధ్య మీకు ఒక ఎలక్ట్రిక్ స్పార్కింగ్ అనేది మీకు కనబడాలి కదండి. అది వస్తుందే అక్కడ మీకు వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ స్పార్కింగ్ అనేది అక్కడ ఏమవుతుంది, అది ఒక హీట్ ఎనర్జీని ఇస్తుంది కదండి. అంటే అది ఎయిదర్ లైట్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేదంటే హీట్ ఫామ్లో అయినా ఇవ్వచ్చు కదండి. సో ఇలా మీకు హీట్ ఎనర్జీ కానీ లేదంటే లైట్ ఎనర్జీ ఫామ్లో కానీ మీకు అక్కడ కనిపిస్తుందమ్మా. ఇది నెక్స్ట్ ప్రాపర్టీ అండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే కాంపౌండ్ హ్యాస్ డెఫినిట్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అంటే ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పాయింట్ ఆల్రెడీ మీకు కవర్ అయిందండి. డెఫినిట్ మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏం లేదమ్మా, ఇందాక మీకు రేషియోస్ తీసుకున్నాం కదండి. వాటర్కి అయితే ఏ రేషియోలో రావాలి, 1:8 అని, కార్బన్ డైఆక్సైడ్కి అయితే 3:8 అని చెప్పి ఇలా చెప్పుకున్నాం కదా. అంటే ఇలా మీకు ఫిక్స్డ్ ఫార్ములా, దానికంటూ ఫార్ములా ఉండాలండి. ఇప్పుడు సపోజ్ మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఓకే అమ్మా. ఇప్పుడు ఏంటి అంటే చూడండి, ఇప్పుడు
చున్నం ఇప్పుడు మనకి సపోజ్ మనకి ఏంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం. కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నప్పుడు మనకి ఏముండాలి, ఒక కార్బన్ అండ్ ఆక్సిజన్ ఎలిమెంట్స్ కావాలి కదండి. అవి రెండు కంబైన్డ్ కాకపోతే మీకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది కదా. అవి రెండు కంబైన్డ్ కావాలి, కెమికల్గా కంబైన్డ్ అవ్వాలి, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ వాటికి ఏంటంటే ఒక డెఫినెట్ ప్రపోర్షన్ ఉండాలి కదా. మీ కార్బన్ డైఆక్సైడ్కి ఏ ప్రపోర్షన్ ఉండాలి చెప్పాను, 3:8 రేషియోలో ఉండాలి. అదే H2Oకి అయితే 1:2, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 1:8 రేషియోలో ఉండాలి. సో ఇలా మీకు ఫిక్స్డ్ రేషియోలో మాస్ ఉండాలి కదండి. ఇప్పుడు మీకు CO2 ఉంది. CO2 ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా కదండి. CO2 అనేది ఏంటమ్మా, కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా. సో అలా మీకు డెఫినెట్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి. సపోజ్ CO3 నేను కార్బన్ డైఆక్సైడ్ అంటే మీరు ఒప్పుకుంటారా, లేదు కదా. CO5 కార్బన్ డైఆక్సైడ్ అంటే అది కూడా కాదు కదండి. లేదంటే C2O2 అని రాసిన కార్బన్ డైఆక్సైడ్ ఇలా కాదు కదమ్మా. అంటే దానికి అంటూ ఒక డెఫినెట్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలమ్మా. ఓకేనండి. డెఫినెట్ మాలిక్యులర్ ఫార్ములా అంటే అది CO2, కార్బన్ డైఆక్సైడ్, H2O, వాటర్, ఇలా డెఫినెట్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి. అండ్ వాటికి ఏంటి అంటే మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ కూడా ఫిక్స్డ్గా ఉండాలండి. ఓకేనమ్మా. మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాంపౌండ్ ఈజ్ హోమోజీనియస్ సబ్స్టెన్స్. మనకి నెక్స్ట్ ఇప్పుడు వస్తుందండి మిక్చర్స్లోని హోమోజీనియస్ ఏంటి, హెట్రోజీనియస్ ఏంటి. ఇప్పుడు హోమోజీనియస్ అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏంటి అంటే లైక్ ఇప్పుడు మీకు వాటర్లో సాల్ట్ని వేసారండి. వాటర్లో సాల్ట్ వేసినప్పుడు మీకు బాగా కలిపేశాక, లేదంటే షుగర్ని వేసాక అయినా సరే బాగా మీరు కలిపాక, సపోజ్ సాల్ట్దే తీసుకోండి, సాల్ట్ వాటర్ మీరు కలుపుకున్నారు, పైన కొంత సాల్టీగా, కిందనేమో స్వీట్గా, లేదంటే సైడ్స్కి కొంత బిటర్గా, ఇలా మీకు ఉండదు కదండి. ఒకేలా మీకు ఉంటుంది కదండి. మీరు ఎంత తాగుతున్నా అది మీకు సాల్టీ వాటర్ సాల్టీ లాగానే ఉంటుంది కదా. దాన్ని ఏమంటారంటే హోమోజీనియస్ సబ్స్టెన్స్ అంటారండి. ఓకేనా. హోమోజీనియస్ సబ్స్టెన్స్ అంటే అందులో మీకు సాల్ట్ అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది. ఓకేనండి. అది హోమోజీనియస్ అంటే అక్కడ మీకు యూనిఫామ్గా మిక్స్ అయి ఉంటుంది సాల్ట్ అంతా. ఓకేనా. సో అది హోమోజీనియస్ సబ్స్టెన్స్. సో ఏ కాంపౌండ్ ఈజ్ ఏ హోమోజీనియస్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి వాటర్ ఉంది, వాటర్ని మనం మైక్రోస్కోప్తో చూసామనుకోండి, అన్నీ మీకు ఈవెన్గానే కనిపిస్తాయండి. అంటే హైడ్రోజన్ ఆటమ్స్ కానీ, ఆక్సిజన్ ఆటమ్స్ కానీ అన్నీ మీకు అక్కడ ఎలా ఉంటాయంటే ఈవెన్గానే ఉంటాయి, అన్ఈవెన్గా ఏమీ ఉండవు. ఓకేనా అండి. అండ్ ఫెర్రస్ సల్ఫైడ్ FeS కూడా మీకు ఏంటంటే హోమోజీనియస్ సబ్స్టెన్స్నే. ఇప్పుడు సాల్ట్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. సాల్ట్ని సర్ఫేస్ పైన మీరు చూసినా, బాటమ్ పైన చూసినా, లేదంటే సైడ్స్లో చూసినా, లేదంటే మిడిల్లో కానీ మీరు టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకేలా ఉంటుంది కదా. మీకు అక్కడ స్వీట్నెస్ ఏం కనబడదు కదండి మిడిల్లో కానీ ఎక్కడ. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే హోమోజీనియస్ సబ్స్టెన్స్. సో కాంపౌండ్స్ అనేవి ఏ ప్రాపర్టీ చూపిస్తారంటే హోమోజీనియస్గా ఉంటాయి కాంపౌండ్స్ అనేవి. ఇది దీని గురించి అండి. సో ఇదండి కాంపౌండ్స్ గురించి. కాంపౌండ్స్ ప్రాపర్టీస్ అర్థమయ్యాయి కదమ్మా. ఇవన్నీ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్. కాంపౌండ్స్ అంటే ఏంటి, కాంపౌండ్ ప్రాపర్టీస్ ఆల్రెడీ నేర్చుకున్నారు కదండి. కాంపౌండ్ ప్రాపర్టీస్ ఏంటి అమ్మ, మీరు ఇంకొకసారి కావాలంటే రివిజన్ చేసుకోండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే అవి మీకు ఎలా ఉండాలండి, వాటి మధ్య ఫిక్స్డ్ ప్రపోర్షనల్ రేషియో ఉండాలని చెప్పాను కదమ్మా. ఫస్ట్ వన్ ఏంటంటే వాటి మధ్య మాస్ రేషియో అనేది ఫిక్స్డ్ ప్రపోర్షనల్గా ఉండాలి. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏంటమ్మా అంటే అవి ఎలా అండి, వాటి మధ్య ఇప్పుడు అంటే వాటి ప్రాపర్టీస్ మీకు ముందు కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాయి. ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్, కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ వీటిని మనం ఫిజికల్ మెథడ్లో సెపరేట్ చేయలేము, ఓన్లీ కెమికల్ మెథడ్లోనే సెపరేట్ చేయగలము. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అమ్మా అంటే ఇక్కడ హీట్ కానీ లైట్ కానీ మీకు అక్కడ రిలీజ్ అవ్వడం కానీ, లేదంటే అబ్జర్వ్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ అవుతుంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే వాటికి డెఫినెట్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి, అలానే ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉండాలి, అండ్ కాంపౌండ్స్ అనేవి మీకు హోమోజీనియస్ సబ్స్టెన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మిక్చర్స్ కొంచండి. ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నవంతే ప్యూర్ సబ్స్టెన్సెస్. ఇప్పుడు ఇంప్యూర్ సబ్స్టెన్సెస్లో ఫస్ట్ ఏంటి అంటే మిక్చర్స్. సో నెక్స్ట్ ఏమో మిక్చర్స్. సో ఇక్కడ నుంచి మీరు ఇంప్యూర్ అని అప్పుడే చెప్పనండి. నెక్స్ట్ వినండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో ఎలా తీసుకుంటారంటే మిక్చర్లో 2 or more ప్యూర్ సబ్స్టెన్సెస్. ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే అక్కడ మీకు ఏమవ్వచ్చు అండి, ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఏదైనా ఎలిమెంట్స్ అవ్వచ్చు ఆర్ ఏమవ్వచ్చు, కాంపౌండ్స్ అవ్వచ్చు. ఎలిమెంట్స్ కానీ కాంపౌండ్స్ కానీ ప్యూర్ సబ్స్టెన్సెస్ కదండి. ఎలిమెంట్స్ అయితే మీకు అందులో పార్టికల్స్ ఏంటి, ఆటమ్స్. అదే కాంపౌండ్స్ అయితే అందులో పార్టికల్స్ ఏంటి, మాలిక్యూల్స్. పార్టికల్స్ ఎన్ని టైప్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఆటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్. ఎలిమెంట్స్లో అయితే పార్టికల్స్ ఆటమ్స్ ఉంటాయి, కాంపౌండ్స్లో అయితే పార్టికల్స్గా మాలిక్యూల్స్ ఉంటాయండి. సో మనకి ఇప్పుడు ఏంటి, ఈ 2 or more ప్యూర్ సబ్స్టెన్సెస్ని కలిపి ఏమంటారంటే మిక్చర్ అంటారు. సో మీరు ప్యూర్ సబ్స్టెన్స్ని కంబైన్ చేసినప్పుడు మిక్చర్ కూడా ప్యూర్ అవ్వాలి కదా అని అనుకోకండి. చూద్దాం అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు చూడండి, సపోజ్ మీకు H2O తీసుకున్నాము, అదే వాటర్ తీసుకున్నామండి. సపోజ్ వాటర్ని ప్లస్ సాల్ట్ని కంబైన్ చేసి మీకు సాల్ట్ వాటర్ వస్తుంది. అది ఒక మిక్చర్ కదమ్మా, అది కాంపౌండ్ కాదండి, మిక్చర్ అవుతుంది. వాటర్ని సాల్ట్ని కలిపేస్తున్నాం. మీరు వాటర్ని సపోజ్ ఇందాక మీకు ఏం చెప్పాను, కాంపౌండ్కి మిక్చర్కి మీకు డిఫరెన్సెస్ కూడా వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు వాటర్ అనేది ఎలా ఫామ్ అవుతుందమ్మా, వాటి మధ్య కెమికల్గా యాక్షన్ అనేది జరగాలి. ఇప్పుడు మీకు హీట్ అనేది అక్కడ మీకు ఎలక్ట్రిక్ స్పార్క్ అనేది అది ఏంటి, అది కెమికల్నే కదండి. లైక్ అలాంటి మీకు కెమికల్గా మీకు కంబైండ్ అవ్వాలి అది. అప్పుడు మీకు ఏమవుతుంది, కాంపౌండ్ అవుతుంది.
అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాటర్ని తీసుకున్నాను, ఈ వాటర్ ప్లస్ సాల్ట్ని తీసుకున్నాను. వాటర్ అంటే ఏంటి H2O, సాల్ట్ అంటే ఏంటి NaCl. ఆ రెండింటిని యాడ్ చేస్తే మీకు సాల్ట్ వాటర్. అక్కడ మీకేం కెమికల్ రియాక్షన్ ఏం జరపట్లేదండి. మీరు గ్లాస్లో వాటర్ తీసుకున్నారు, వాటర్లో సాల్ట్ వేశారు, అందులో మీరు ఏమైనా కెమికల్గా ఏమైనా రియాక్షన్ జరిపిస్తున్నారండి, నార్మల్గా సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. అలాంటి వాటిని ఏమంటారంటే మిక్చర్ అంటారండి. అండ్ ఇంకోటి ఏంటంటే సపోజ్ చూసుకుందాం, వాటర్ తీసుకుందాం, H2O తీసుకుందాం, అండ్ సాల్ట్, కామన్ సాల్ట్ అంటే NaCl తీసుకున్నాను. అండ్ షుగర్ ఫామ్లో ఏంటంటే C12H22 అండ్ O11 అండి. C12H22O11 అనేది షుగర్ ఫామ్లా. ఈ 3 కూడా కలిపితే మీకు ఏమవుతుంది, మిక్చర్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏంటి, ఇదొక మాలిక్యూల్ అంటే కదండి. అంటే ఇక్కడ ఏమున్నాయి, 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదమ్మా. సో మీకు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎలిమెంట్స్ అండ్ కాంపోనెంట్స్ అనేవి మీకు ప్యూర్ అని తెలుసు. బట్ మిక్చర్ అనేది మీకు ఇలా ఇవన్నీ కలుపుతున్నాము, ఇది ప్యూర్ అవుతుందా ఇంప్యూర్ అవుతుందని మనకు ఆల్రెడీ సైంటిస్ట్ చెప్పారు. మీరు ఆటమ్స్ అయినా కలపాలి, లేదంటే మాలిక్యూల్స్ అని, అంటే ఒకే టైప్లో ఉండాలి. అలా ఇప్పుడు మిల్క్ అనేది ప్యూర్ అని ఎందుకు కదన్నారు, మిల్క్లో ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి, అండ్ మిల్క్కి సంబంధించిన కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఇలా కొన్ని అంటే అన్ని టైప్స్ ఆఫ్ అక్కడ కాంపోనెంట్స్ ఉంటాయి కదండి. సో అలా అన్ని టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే అది మీకు అక్కడ ప్యూర్ కాదు. ఇక్కడ కూడా చూడండి, వాటర్ సెపరేట్ పార్టికల్స్ ఉన్నాయి, అండ్ సాల్ట్ పార్టికల్స్ వేరే ఉన్నాయి, షుగర్ పార్టికల్స్ వేరు. సో ఇవన్నీ మీకు ఏంటి, 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ కదండి, ఒకే టైప్ ఆఫ్ పార్టికల్స్ లేవు మీకు అందులో. 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి మిక్చర్ అనేది ఏమవుతుందంటే ఇంప్యూర్ సబ్స్టెన్స్ అవుతుందండి. మిక్చర్ అనేది మీకు ఏమవుతుందమ్మా, ఇంప్యూర్. ఓకేనండి. సో ప్యూర్ ఏంటి అంటే ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్, ఇంప్యూర్ ఏంటి అంటే మిక్చర్స్ అండి. సో ఇంతవరకు ఓకే కదండి. స్లైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సపోజ్ మీకు ఎయిర్ తీసుకోండి, ఎయిర్ అనేది ఇంప్యూర్ అవుతుందా ప్యూర్ అవుతుందమ్మా. ఎయిర్లో తీసుకుంటే ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అండ్ వాటర్ వేపర్స్ అండ్ అదర్ గ్యాసెస్ కూడా లైట్ రేషియోలో ఉంటాయి కదా. సో ఈ ఎయిర్ అనేది కూడా చాలా పార్టికల్స్తో మిక్స్ అయింది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్తో మిక్స్ అయింది కదా. సో ఎయిర్ కూడా ఏమవుతుందంటే మిక్చర్ అవుతుంది. వుడ్ని తీసుకోండి, వుడ్లో ఏముంటాయి, సెల్యులోజ్ ఉంటుంది, అండ్ ఇంకా హెమీ సెల్యులోజ్ ఉంటుంది, ఇవి కూడా అండ్ లిగ్నిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ కాబట్టి అది కూడా ఇంప్యూర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సపోజ్ కూల్ డ్రింక్స్ తీసుకోండి, కూల్ డ్రింక్స్ తీసుకొని ఏమవుతుందమ్మా, ఇంప్యూర్ అవుతుంది. ఎందుకంటే కూల్ డ్రింక్స్లో ఏముంటాయి, కూల్ డ్రింక్స్ చూసుకుంటే వాటర్ ఉంటుంది, అందులో ఇంకా చూస్తే కలర్ పార్టికల్స్ ఉంటాయి, ఇంకా కూల్ డ్రింక్స్లో గ్యాస్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కూడా వాళ్ళు వేస్తారు. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి అంటే అది మిక్చరే కదండి. సో అది కూడా ఏమవుతుంది, ఇంప్యూర్ సబ్స్టెన్స్. నెక్స్ట్ మన బ్లడ్ కూడా ఓవరాల్గా తీసుకుంటే మన బ్లడ్ కూడా ఇంప్యూర్ అండి. అండ్ అరౌండ్ అస్ మన చుట్టూ ఉన్నది కూడా ఏంటంటే ఇంప్యూరిటీనే. ప్యూరిటీ అనేది చాలా రేర్, ఇంప్యూరిటీనే ఉంది. గీ తీసుకున్నాం, ఆయిల్ తీసుకున్నాం, ఇవన్నీ ఇంప్యూర్ సబ్స్టెన్సెస్ అండి. మిల్క్ తీసుకున్నా సరే ఈవెన్ మిల్క్ కూడా మనకి ఏంటంటే ఇంప్యూర్ సబ్స్టెన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్ చూద్దాం, టైప్స్ ఆఫ్ మిక్చర్ చూద్దాము. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్ అండి. హోమోజీనియస్ ఏంటి, హెట్రోజీనియస్ ఏంటి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఏముందమ్మా, లెమనేడ్ అంటే ఏంటి, మనం ఒక మిక్చర్ తీసుకుని ఏంటంటే ఇప్పుడు లెమన్ జ్యూస్ ఉంది, లెమన్ జ్యూస్ అక్కడ పెట్టానమ్మా మీ గ్లాస్లోని. లెమన్ జ్యూస్ అనేది ఎక్కడుంది అందులో నేను అడుగుతా. మీకు అక్కడ లెమన్ జ్యూస్ వాటర్ తీసుకున్నారు, అందులో లెమన్ కలిపారు, సాల్ట్ అయితే మీకు సాల్ట్ వేసుకుంటారు, లేదంటే షుగర్ కలిస్తే షుగర్ వేసుకుంటారు. సో లెమన్ జ్యూస్ అక్కడ పార్ట్ ఎక్కడుందని నేను మీకు అడుగుతాను. మీరు చెప్పగలరండి కలిపేసాక, లేదు నాకు వాటర్ పార్ట్ ఓన్లీ కావాలి అని అడుగుతా. అది మీరు చెప్పగలరా, ఇది డిఫికల్టే కదండి చెప్పడం. అంటే లెమినేట్లో ఏమైనా మీకు లార్జర్, సపోజ్ మీకు అక్కడ లార్జర్గా ఏమైనా కనిపిస్తున్నాయా, అక్కడ మీకు అక్కడ మీకు లేయర్స్ ఏమైనా కనిపిస్తున్నాయండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ వరకు మాత్రమే లెమన్ ఉందని, ఇక్కడ వాటర్ ఉందని చెప్పి మీకు అక్కడ ఏమైనా లేయర్స్ కనిపిస్తున్నాయా, కనిపించట్లేదు. కనిపిస్తే మీరేం చెప్పొచ్చు, మ్యామ్ ఇక్కడ మీకు లెమన్ ఉంది, ఇక్కడ సాల్ట్ ఉంది, లేదంటే ఇక్కడ వాటర్ ఉంది అని మీకు అక్కడ లేయర్స్ కనిపించినా చెప్పొచ్చు. అక్కడ మీకు అక్కడ సెపరేషన్ అంటూ అక్కడ ఏమి బౌండరీస్ కూడా లేవు. అండ్ ఇంకా మీకేంటి అక్కడ ఏ పార్ట్ ఎక్కడున్నదని మీరు ఐడెంటిఫై చెప్పలేరు. ఓకే పైన వాటర్ ఉంది, క్రింద లెమన్ ఉందండి, అలా కూడా మీకు అక్కడ ఏం చెప్పలేరు కదండి. ఎందుకు చెప్పలేము, అక్కడ మీకు బౌండరీస్ అనేవి ఏం కనిపించవేం లేవు. ఓకే అలా మీకు బౌండరీస్ లేవు కదా. ఇంకో విధంగా టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసినప్పుడు ఓకే పైన ఏమో సపోజ్ మీకు సర్ఫేస్ పై టేస్ట్ చేస్తే ఒకలా ఉండడం కానీ, మిడిల్లోకి వెళ్తున్నప్పుడు ఒకలా టేస్ట్ ఉండడం కానీ, ఎండింగ్కి వెళ్ళేటప్పుడు ఒకలా టేస్ట్ ఉండడం కూడా లేదు కదా. ఓవరాల్గా చూస్తే మీకు ఒకే టేస్టీగా కనిపిస్తుంది కదా. బాటమ్ టేస్ట్ చూసినా అలానే ఉంటుంది, సర్ఫేస్ పై టేస్ట్ చూసినా అలానే ఉంటుంది, మిడిల్లో టేస్ట్ చేసినా అలానే ఉంటుంది. సో ఒక్కటే టైప్ కదండి, అంత ఓవరాల్గా చూసినా ఒకే టేస్ట్ ఒకేలా ఉంటుంది, టేస్ట్ అంతా ఒకేలా ఉంది. సో లెమన్ జ్యూస్ అనేది అక్కడ మీకు ఎలా ఉంటుందండి, యూనిఫామ్గా అక్కడ లెమన్ అనేది మీకు ఎలా ఉందమ్మా, లెమన్ జ్యూస్ అనేది యూనిఫామ్గా మిక్స్ అయింది అంతే కదండి.
అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మీకు మనం ఆల్రెడీ ఎవ్రీడే దాల్ తింటూ ఉంటాం, పప్పు తింటూ ఉంటాం మ్యాక్సిమం. పప్పు తినేటప్పుడు అందులో సాల్ట్ కూడా అంతే కదండి. సాల్ట్ని కూడా మనం బాగా కలిపినప్పుడు అది కూడా సాల్ట్ అనేది కూడా ఓవరాల్గా ఒకేలా టేస్ట్ ఉంటుంది కదండి. బాగా కలపకపోతే తప్ప బాగా కలిపితే అంత టేస్ట్ ఒకేలా ఉంటుంది కదండి. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే హోమోజీనియస్ అంటారండి. ఓకేనండి, ఇలాంటి మిక్చర్స్ని హోమోజీనియస్ మిక్చర్స్ అంటారు. సపోజ్ ఇలా కాదు, నేనేం చేశానంటే ఇప్పుడు వాటర్లో సపోజ్ టెల్కమ్ పౌడర్ని వేసినప్పుడు అక్కడ మీకు తెలిసిపోతుంది. అది వేసేటప్పుడు డౌన్ సైడ్ అనేది అలా అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే హెట్రోజీనస్ అంటారండి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైందండి, దేని మీద బేస్ అయి ఉంటుందండి, యూనిఫామ్గా మిక్స్ అయిందా లేదా, బేస్డ్ ఆన్ యూనిఫామ్లో అంటే యూనిఫామ్గా మిక్స్ అయిందా లేదా అనే దాన్ని బట్టి మీకు మిక్చర్ ఎలా అండి 2 టైప్స్. ఫస్ట్ వన్ హోమోజీనియస్ అండ్ సెకండ్ వన్ హెట్రోజీనియస్. హోమోజీనియస్ అంటే యూనిఫామ్లో మిక్స్ అయి ఉండాలి, హెట్రోజీనియస్ అంటే నాన్ యూనిఫామ్ అంటే యూనిఫామ్గా మిక్స్ అయి ఉండదు. ఫస్ట్ వన్ మనం హోమోజీనియస్ చూద్దామండి. హోమోజీనియస్కి వచ్చేసరికి 1 సెకండ్ చిన్న ఫస్ట్ వన్ హోమోజీనియస్ అంటే ఏంటి, మీకు అక్కడ ఎలా మిక్స్ అయి ఉండాలి, యూనిఫామ్లో మిక్స్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ వాటి మధ్య బౌండరీస్, ఇప్పుడు మీరు లెమన్ చూసారు, అక్కడ లెమన్ జ్యూస్ చూసారు, అక్కడ మీకు యూనిఫామ్గా మిక్స్ అయింది తెలుసు. అండ్ అక్కడ మీకు లేయర్స్ ఏం కనిపించట్లేదు కదమ్మా, వాటర్కి లేయర్ అని, లెమన్కి లేయర్ అని, లేదంటే షుగర్ సాల్ట్కి లేయర్ అని చెప్పి అక్కడ నో బౌండరీస్ కదండి. అంటే అక్కడ సెపరేషన్ చేయడానికి మీకు అక్కడ ఏ బౌండరీస్ కూడా లేదు. అలాంటి వాటిని ఏమంటారంటే హోమోజీనియస్ అంటారండి. ఓకేనమ్మా, మీకు ఎక్కడ టేస్ట్ చూసినా లెమన్ అండ్ ఎక్కడ టేస్ట్ చూసినా బాటంలో కానీ టాప్లో కానీ ఎక్కడ టేస్ట్ చూసినా ఒకేలా ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు మైక్రోస్కోప్తో చూసినా సరే మీకు అక్కడ లేయర్స్ అనేవి కనిపించవండి. ఓకేనా. అండ్ ఇంకా మీకు ఈ హోమోజీనియస్ అనేది ఎలా ఉంటుందంటే కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 ఫేజ్ అండి. ఇది ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒకే ఫేజ్లో ఉంటుందమ్మా. ఒకే ఫేజ్లో అంటే అది ఎలా ఉండొచ్చు, లిక్విడ్ ఫేజ్లో అయినా ఉండొచ్చు, సాలిడ్ ఫేజ్లో అయినా ఉండొచ్చు, లేదు అంటే మీకు గ్యాస్ ఫేజ్లో అయినా ఉండొచ్చు అండి. గ్యాస్ ఫేజ్లో అయినా ఉండొచ్చు, లిక్విడ్లో అయినా ఉండొచ్చు, సాలిడ్లో అయినా ఉండొచ్చు, ఏదో ఒక ఫేజ్లో అనేది కంపల్సరీ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అండి. ఈ స్లైడ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి అమ్మ, చూసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, షుగర్ని వాటర్లో వేద్దామండి. షుగర్ని వాటర్లో వేస్తే ఏమవుతుంది, షుగర్ అంతా మీకు బాగా మిక్స్ చేస్తే అది యూనిఫామ్ ఒకే టేస్ట్ ఉంటుంది కదమ్మా. కాబట్టి అది ఏమవుతుంది, హోమోజీనియస్ మిక్చర్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు లిక్విడ్ ఫేజ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు షుగర్ అనేది వాటర్లో వేసేసాం, అది ఏ ఫేజ్లో ఉంటుందమ్మా, షుగర్ని వాటర్లో వేసినప్పుడు మీకు సాలిడ్ ఫేజ్ అని కనబడదు కదా, ఓన్లీ లిక్విడ్ ఫేజ్ ఉంటుంది. కాబట్టి అదేంటి, లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది, టోటల్గా ఒకే టేస్ట్ ఉంటుంది, హోమోజీనియస్ మిక్చర్ అవుతుంది. అండ్ ఇంకా వాటర్లో ఇప్పుడు ఆల్కహాల్ వేసామనుకోండి, అది కూడా లిక్విడ్ ఫేజే కదా, అది కూడా ఒకే టేస్ట్ నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ వాటర్లోని ఫుడ్ కలర్ వేసామనుకోండి, వాటర్లో ఫుడ్ కలర్ వేసినప్పుడు కూడా ఎలా ఉంటుంది, అది కూడా లిక్విడే కదమ్మా, అది కూడా మీకు ఓవరాల్ కలర్ అంతా కలిసిపోతుంది, హోమోజీనియస్గా ఉంటుంది, లిక్విడ్లో ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ చూసుకున్నాం, ఎయిర్లో ఏంటి కార్బన్ డైఆక్సైడ్ అని, హైడ్రోజన్ అని, వాటర్ వేపర్స్ అని, నైట్రోజన్ అని, ఇంకా చాలా చాలా గ్యాసెస్ అని ఉంటాయి కదమ్మా. ఇది ఏ ఫేజ్లో ఉంటుంది, గ్యాసెస్ ఫేజ్ కదండి. నెక్స్ట్ అల్లాయ్స్ అంటే ఏంటి, ఇప్పుడు స్టీల్ ఉంది, స్టీల్లో ఏముంటాయంటే మీకు స్టీల్లోని ఫెర్రస్ ఉంటుంది. అండ్ ఇంకా ఏముంటుందండి, 1 సెకండ్ అమ్మ. ఓకేనమ్మా, నెక్స్ట్ అల్లాయ్స్ కోసం చూడండి, ఇవన్నీ అవేనమ్మా స్క్రీన్ షాట్స్, ఇవన్నీ హోమోజీన్స్, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ అండి. చూడండి, ఇవన్నీ నేను చెప్పినవంతా ఉంటాయి చూడండి. ఇక సొల్యూషన్, ఆల్కహాల్, వాటర్, ఇవన్నీ చెప్పినవేనమ్మా. ఇంకా సిమిలర్గా ఇంకా పెట్రోల్, కిరోసిన్, ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయంటే కలిపేటప్పుడు అవన్నీ మీకు హోమోజీనియస్ మిక్చర్స్ అవుతాయి. అండ్ ఇంకా చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మీకు ఏంటి అంటే హోమోజీనియస్ అవుతాయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ హెట్రోజీనియస్ అమ్మ. హెట్రోజీనియస్ అంటే ఏంటి, మీకు హెట్రోజీనియస్ అంటే అక్కడ యూనిఫామ్గా మనకి మిక్స్ అయి ఉండదు, అంతే కదండి. హెట్రోజీనియస్ అంటే మీకు ఎలా అండి, యూనిఫామ్గా అక్కడ మీకు మిక్స్ అయి ఉండదమ్మ. ఎలా ఉంటుంది, నాన్ యూనిఫామ్గా ఉంటుంది. అలానే వాటి మధ్య మీకు అక్కడ బౌండరీస్ అనేవి, అక్కడ మీకు హోమోజీనియస్లో అయితే మీకు బౌండరీస్ అనేవి విజిబుల్ కావు, ఇక్కడ మీకు బౌండరీస్ అనేవి విజిబుల్ అవుతాయి. మీకు జస్ట్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించాను టెల్కమ్ పౌడర్తో. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆ బౌండరీస్ అనేవి ఐస్తో చూసినా అవుతాయి, లేదంటే మైక్రోస్కోప్తో చూసినా, ఎలా చూసినా మీకు కనిపిస్తుంది, ఐదర్ ఐస్ కానీ ఆర్ మైక్రోస్కోప్ కానీ. అండ్ ఇంకా ఇందులో ఏంటంటే 2 or more డిస్టెంట్ ఫేజెస్ ఉంటాయమ్మా. ఇప్పుడు షుగర్ ఉంది అంటే ఇందాకేంటి మనకి హోమోజీనియస్లో అయితే మనకి సాలిడ్ ఫేజ్లో అయినా ఉండొచ్చు, లేదంటే లిక్విడ్లో అయినా ఉండొచ్చు, లేదంటే మీకు ఎలా ఉండొచ్చు గ్యాస్ ఫేజ్లో అంటే ఒకేలా మీకు కనిపిస్తుంది. హోమోజీనియస్లో మీకు వాటర్లో షుగర్ని కలిపిన ఒకేలా కనిపిస్తుంది కదా లిక్విడ్ ఫేజ్లో, కానీ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు హెట్రోజీనియస్కి సపోజ్ మీరు షుగర్ని శాండ్ని కలిపి తీసుకోండమ్మా. షుగర్ ప్లస్ శాండ్ ఏమవుతుంది, రెండు కలిపాం కట్ట అది మీకు అక్కడ కెమికల్ మీద ఏం అవసరం లేదు, రెండింటిని కలిపాం కట్ట అక్కడ ఏమవుతుంది, అది మిక్చర్ అవుతుంది. అది హోమోజీనియస్ అవుతుందా, హెట్రోజీనియస్ అవుతుందా అంటే చూడండి, ఇప్పుడు నా చేతిలో నేను కొంటే ఏం తీసుకున్నాను అంటే శాండ్ని షుగర్ని తీసుకున్నాను.
తీసుకొని ఇందులో నీకు షుగర్ ఎంత అనేది ఇప్పుడు నువ్వు కొంత ఏదో ఒక సైడ్లో ఒక పాట్ తీసుకున్నా అండి. ఆ పాట్ తీసుకునేటప్పుడు నేను ఏం చెప్పగలను, ఇక్కడ ఇంత షుగర్ ఉంది, ఇక్కడ ఇంత శాండ్ ఉంది అని చెప్పి నేను చెప్పగలను కదండి. అది నేను ఈజీగా సెపరేట్ చేసి చెప్పగలను. కాబట్టి ఇదేమవుతుంది, ఇది హెట్రోజీనియస్ అవుతుంది. ఓకేనండి. అండ్ అయోడైజ్డ్ సాల్ట్ కూడా హెట్రోజీనియస్ అండి. ఎందుకంటే మీకు అయోడైజ్డ్ సాల్ట్లోని సోడియం క్లోరైడ్ NaCl ఉంటుంది. అలానే సోడియంతో పాటు మీకు ఇంకా ఏముంటుందంటే పొటాషియం అయోడైడ్ కూడా ఉంటుంది. కాబట్టి అదేమవుతుందండి, అది కూడా మీకు హెట్రోజీనియస్ అవుతుందండి. అండ్ ఇప్పుడు గన్ పౌడర్ తీసుకున్నాం అనుకోండి, మా గన్ పౌడర్ కూడా అంతే. ఇవన్నీ చూడండి స్లైడ్స్లో నేను చెప్పే మ్యాక్సిమం ఉంటాయి. ఎక్కడో ఒకటి కామన్ ఎగ్జాంపుల్స్ నేను ఇంకా చెప్పట్లేదు. గన్ పౌడర్లు ఏముంటాయంటే సల్ఫర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అండ్ చార్కోల్ ఉంటుంది. చార్కోల్ అంటే ఏంటంటే కార్బన్ యొక్క ఫైన్ పార్టికల్స్ని చార్కోల్ అంటారండి. ఇవన్నీ కూడా ఉంటాయి. అది కూడా ఏమవుతుందంటే హెట్రోజీనియస్ ఉంటుంది. ఇప్పుడు స్మోక్ ఉంది, స్మోక్ కూడా ఏంటంటే హెట్రోజీనియస్ అవుతుందండి. ఆయిల్ అండ్ వాటర్, ఆ రెండింటి యొక్క మిక్సర్ కూడా ఏమవుతుందంటే హెట్రోజీనియస్. మీరు ఆయిల్ పైన వాటర్ పైన ఆయిల్ వేసేటప్పుడు మీకు అక్కడ లేయర్ ఈజీగా కనిపిస్తుందండి పైకి. కాబట్టి అది కూడా ఏమవుతుందంటే హెట్రోజీనియస్ అండి. హెట్రోజీనియస్ అంటే మీకు అక్కడ లేయర్స్ అనేవి విజిబుల్ అవుతాయి, ఏదర్ ఈ ఐస్తో చూసినా లేదంటే మైక్రోస్కోప్తో చూసినా సరే. ఇవన్నీ దీని గురించి. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ మిక్చర్స్ చూద్దాము. సారీ అమ్మ, ఇవన్నీ టైప్స్ ఆఫ్ మిక్చర్స్. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ మిక్చర్స్. అర్థమైంది కదండి మిక్చర్స్ అంటే ఏంటి, మిక్చర్స్లో టైప్స్ ఏంటి, హెట్రోజీనియస్, హోమోజీనియస్, హెట్రోజీనియస్. నెక్స్ట్ మనకు ప్రాపర్టీస్ వచ్చేసరికి ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, మిక్చర్ మీ బీ హోమోజీనియస్ ఆర్ హెట్రోజీనియస్. అంతే కదండి. మనకి మిక్చర్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం, అది మిక్చర్ అనేది హోమోజీనియస్ అయినా అవ్వచ్చు, లేదంటే హెట్రోజీనియస్ అయినా అవ్వచ్చు కదమ్మా. ఇప్పుడు మీకు Fe+S తీసుకున్నాం, ఇది ఆల్రెడీ తెలిసిందే మీకు. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదమ్మా, ఫెరస్ ప్లస్ సల్ఫర్ని చేస్తే మనకి ఏమొస్తుంది, అక్కడ మీకు ఫెరస్ సల్ఫైడ్ వస్తుంది. అదేమవుతుందంటే అది మనకి హెట్రోజీనియస్ అవుతుందండి. అండ్ ఇది మనం కాంపౌండ్లో కూడా చూసాం కదండి. కానీ అలానే ఇక్కడ మనం మిక్చర్లో కూడా ఉంది. అక్కడ కాంపౌండ్లో చూసాము, ఇక్కడ మిక్చర్లో చూసాము. అక్కడ కాంపౌండ్లో ఏంటంటే మనం అక్కడ హీట్ చేస్తే FeS వస్తుందండి. ఇక్కడ మనం జస్ట్ కంబైన్ చేసేసాం. కంబైన్ చేస్తే అక్కడ మీకు ఎటువంటి కెమికల్ ఏం లేదు, జస్ట్ కంబైన్ చేసేసాము, FeS అని చెప్పాము. అది ఒక మిక్చర్ అంతే అండి. అంటే ఫిజికల్గా కంబైన్ చేసాము. ఇక్కడ కెమికల్గా కంబైన్ అంటే అక్కడ మీకు హీట్ని ఇస్తాం మనం. ఓకేనండి. సో ఎలిమెంట్స్ అనేవి కంబైన్డ్ కాకపోతే అది మనకి కాంపౌండ్ కాదండి. ఎలిమెంట్స్ అనేవి కంబైన్డ్ అయితే అది కాంపౌండ్ అవుతుంది. కెమికల్గా కంబైన్డ్ కాకపోతే అది మనకి మిక్చర్ అవుతుందండి. ఓకేనా. సో ఇక్కడ మీకు వేరియేషన్ అర్థమైంది కదండి. Fe+S గివ్స్ రైజ్ టు FeS అనేది అది మీకు మిక్చర్ అవుతుంది, అది హెట్రోజీనియస్ మిక్చర్ అవుతుంది. లేదు Fe+S అనేది హీట్ మనం ఇచ్చినప్పుడు FeS అనేది ఫామ్ అయితే అప్పుడు మనకి కెమికల్గా అయింది కాబట్టి అది మనకి ఏమవుతుందండి, అది మనకి కాంపౌండ్ అవుతుందండి. ఓకేనమ్మా. హీట్ని చేస్తే అక్కడ కాంపౌండ్ అవుతుంది, హీట్ లేకుండా నార్మల్గా ఫిజికల్గా కలిపితే అక్కడ మీకు మిక్చర్ అవుతుందండి. ఓకేనమ్మా. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే CuSO4 అంటే కాపర్ సల్ఫేట్ అమ్మ. CuSO4 + H2O గివ్స్, అది ఏమి ఇస్తుందంటే మీకు ఏదో ఒక ఇస్తుంది మిక్చర్ అనేది. అదేమవుతుందంటే హోమోజీనియస్. అంటే మీకు ఇలా కొన్ని హోమోజీనియస్ ఉంటాయి, కొన్ని హెట్రోజీనియస్ ఉంటాయి. మీరు కెమికల్ యాక్షన్స్ అని మీకు అవసరం లేదు, ఏది హోమోజీనియస్ ఏది హెట్రోజీనియస్ అనేది ఒక పర్టికులర్ ఐడియా వచ్చింది కదమ్మా. సో మీకు మిక్చర్స్ అనేవి మీకు హోమోజీనియస్ అయినా అవ్వచ్చు, హెట్రోజీనియస్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, ద కాంపోజిషన్ ఆఫ్ ఎ మిక్చర్ ఈజ్ వేరియబుల్. అంటే ఏంటమ్మా, అక్కడ మీకు మిక్చర్ అనేది వేరియబుల్ అని చెప్తున్నాను. వేరియబుల్ అంటే ఏంటి, మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. H2O గురించి చెప్పినప్పుడు మీకు అది ఎంత రేషియోలో ఉండాలని చెప్పాను, 1:8 అని చెప్పి మీకు అక్కడ ప్రపోర్షనల్గా ఉండాలి, అక్కడ ఫిక్స్డ్ ప్రపోర్షనల్గా ఉండాలి వాటి మాస్ అని చెప్పి మనం ఒక ప్రాపర్టీలో నేర్చుకున్నాం. ఎక్కడ కాంపౌండ్స్లో నేర్చుకున్నాం. మిక్చర్స్లో మీకు ఇలాంటి ప్రాపర్టీ లేదండి. అంటే ఇక్కడ మీకు ఫిక్స్డ్ ప్రపోర్షన్ అంటూ ఉండదు. సపోజ్ నాకు 1 గ్రామ్ సాల్ట్ తీసుకున్నాను అండి. 1 గ్రామ్ సాల్ట్ని 50 మిల్లీలీటర్స్ వాటర్లో యాడ్ చేశానమ్మా. 1 గ్రామ్ సాల్ట్ని ఏం చేశాను, 50 మిల్లీలీటర్ వాటర్లో యాడ్ చేశాను. అప్పుడు అది ఏమవుతుంది, కలిపేశాను, మిక్చర్ అయిపోయింది. లేదు, నెక్స్ట్ 5 గ్రామ్ సాల్ట్ని తీసుకున్నాను, సేమ్ 50 మిల్లీలీటర్స్ వాటర్లోనే యాడ్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇలా కాదు, సేమ్ 5 గ్రామ్ సాల్ట్లోనే ఇప్పుడు 100 మిల్లీలీటర్స్ వాటర్ని యాడ్ చేస్తాను. ఇవన్నీ ఏమవుతాయి, మిక్చరే కదండి. అంటే ఇక్కడ మనకైతే 1:8 రేషియో అని కంపల్సరీ ఉండాలి. కానీ మిక్చర్కి అయితే నువ్వు ఎన్ని గ్రామ్స్ సాల్ట్ తీసుకో, ఎన్ని గ్రామ్స్ వాటర్ తీసుకో, ఏమైనా ఏంటి టేస్ట్ కొద్దిగా మారుతుంది. ఎక్కువ వాటర్లో తక్కువ సాల్ట్ వేస్తే కొద్దిగా సాల్టీ తక్కువ ఉంటుంది. అదే మీకు తక్కువ వాటర్లో ఎక్కువ సాల్ట్ వేస్తే కొద్దిగా సాల్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. జస్ట్ మీకు టేస్ట్ అనేది కొద్దిగా ఉప్పుగా తక్కువ అలా ఉంటుంది తప్ప మీకు అక్కడ ఇంకే ప్రాబ్లం ఉండదండి. అలా కలిపితే మనం ఏమంటాం, జస్ట్ మిక్చర్ అంటాము. కాకపోతే మీకు టేస్ట్ అనేది వేరే అవుతుంది. కానీ మీకు కాంపౌండ్లో ఉన్నట్టు అక్కడ ఫిక్స్డ్ ప్రపోర్షనల్గా ఎటువంటి రేషియో మీకు అవసరం లేదండి. ఓకేనమ్మా. దీనికైతే అంటే వేరియబుల్ అని అది చెప్పేది, ఎందుకంటే మారుతూ ఉండదు. మనకి నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. మీరు కాలుస్తే ఒక 100,000 మిల్లీలీటర్స్ వాటర్ తీసుకోండి, అందులో మీరు ఒక జస్ట్ 50 గ్రామ్స్ సాల్ట్ వేయండి, మీకు ఒక టేస్ట్ వస్తుంది, అది ఒక మిక్చర్. సో ఇలా మనకంటూ ఒక ఫిక్స్డ్ రేషియో అనేది ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి. కాంపోజిషన్ అనేది అక్కడ మీకు వేరీ అవుతూ ఉంటుందని చెప్తుంది సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే
ఏ మిక్చర్ డజంట్ హ్యావ్ ఏ డెఫినిట్ మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్. అక్కడ మన కాంపౌండ్స్లో వేరియేషన్స్ చెప్తున్నా చూడండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ స్లైడ్లో మీకు మిక్చర్కి కాంపౌండ్స్కి మీకు డిఫరెన్సెస్ చెప్తాను కాబట్టి మీకు ఇక్కడ మీరు వేరియేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఇదేంటి థర్డ్ ప్రాపర్టీ, అక్కడ కాంపౌండ్లో ఏంటి ప్రాపర్టీ, కాంపౌండ్లో అయితే మీకు డెఫినెట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ అని చెప్పాను. అదే మిక్చర్స్లో అయితే మీకు డెఫినెట్ మెల్టింగ్ పాయింట్ అవసరం లేదు, బాయిలింగ్ పాయింట్ అవసరం లేదండి. వీటికి డెఫినెట్గా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అవసరం లేదు. ఇది థర్డ్ ప్రాపర్టీ. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మిక్చర్, ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూట్స్. అంటే అక్కడ అర్థం ఏంటి, ఇందాక మీకు కాంపౌండ్లో చెప్పా చూడండి, అక్కడ Fe ప్లస్ మీకు ఆల్రెడీ ఒక చెప్పాను కదండి, ఐరన్ని మీకు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో మీకు చేసేటప్పుడు అక్కడ మీకు కాంపౌండ్లో ఏమొస్తుంది, FeS వస్తుంది. దాన్ని మళ్ళీ మీరు ఒక్క నిమిషం అమ్మ, మీకు వేస్తే అర్థమవుతుంది. Fe+Sని మీకు కాంపౌండ్ గురించి చెప్తున్నానండి. అక్కడ మీకు హీట్ చేస్తే ఏమవుతుంది, FeS అంటే ఫెరస్ సల్ఫైడ్ వస్తుంది. దీన్ని మీరు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4తో మీరు రియాక్షన్ జరిపిస్తే ఏమొస్తుందని చెప్పాను, H2S. H2S అంటే ఏంటమ్మా, మనకు ఆల్రెడీ ఇంటర్లో మన డిగ్రీ కెమిస్ట్రీ వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. H2S అనేది ఏంటి, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్. అది ఏమొస్తుంది, అది జస్ట్ రాటన్ ఎగ్ అంటే కుళ్ళిన కోడిగుడ్లో వాసన వస్తుందండి. ఈ స్మెల్ అనేది మనకి కెమిస్ట్రీ మన ల్యాబ్లోకి వెళ్తేనే ఈ గ్యాస్ మనకి చూసేసరికి చాలా స్మెల్ వస్తుంది. అది ప్రాక్టికల్గా మనకు తెలుసు అది. సో ఈ గ్యాస్ వస్తుంది. అదే మీకు అంటే ఇక్కడ మీకు ఏంటి నార్మల్గా ఈ ఐరన్ని మీరు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4తో మీరు రియాక్షన్ జరిపిస్తే ఏమొస్తుంది, మీకు అక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. అంటే ఇది ఐరన్ యొక్క ప్రాపర్టీ అనేది, అక్కడ మీకు హైడ్రోజన్ గ్యాస్ని ఇవ్వడం. కానీ ఇక్కడ ఈ ప్రాపర్టీని చూపించట్లేదు కదమ్మా, ఇక్కడ మీకు హైడ్రోజన్ గ్యాస్ని ఇవ్వట్లేదు. ఏమి ఇస్తుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ప్రాపర్టీస్ చేంజ్ అయ్యాయి కదండి కాంపౌండ్లో. కానీ మిక్చర్లో ఏంటంటే ప్రాపర్టీస్ చేంజ్ కావు. ఓకేనండి, మిక్చర్లో ఏంటమ్మా ప్రాపర్టీస్ అనేవి చేంజ్ కావండి. అక్కడ మీకు ఆ ఎలిమెంట్స్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక్కడ మిక్చర్కి కూడా అదే ప్రాపర్టీస్ వస్తాయండి. సపోజ్ మీకు ఐరన్ ఉంది ప్లస్ S ఉంది, సల్ఫర్ తీసుకున్నాం. ఈ రెండింటి యొక్క మిక్చర్ ఉంది కదమ్మా, ఈ రెండింటి యొక్క మిక్చర్ అనేది మీకు అక్కడ ఏ ప్రాపర్టీస్ ఇవ్వచ్చు, మీకు ఐరన్ ప్రాపర్టీ అయినా ఇవ్వచ్చు, సల్ఫర్ ప్రాపర్టీ అయినా ఇవ్వచ్చు, ఏదో ఒకటైనా ఇస్తుంది, లేదంటే రెండు అయినా ఇస్తుందండి. అంటే ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అనేవి కంపల్సరీగా వాటి యొక్క ఎలిమెంట్స్తోని ఈక్వల్గా ఉంటాయండి. ఓకేనా, ఇది అక్కడ కాంపౌండ్స్కి ఇక్కడ మిక్చర్స్కి వేరియేషన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ద కాన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎ మిక్చర్ కెన్ బి సెపరేటెడ్ బై సింపుల్ ఫిజికల్ మెథడ్స్. అక్కడే నేర్చుకున్న కాంపౌండ్స్లోని ఫిజికల్ మెథడ్స్లో సెపరేట్ చేయాలి. ఫిజికల్ మెథడ్స్ ఏంటి, ఎవాపరేషన్ కానీ, లేదంటే మ్యాగ్నెట్ మెథడ్ కానీ, లేదంటే ఫిల్ట్రేషన్ కానీ, ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయండి. వీటి ద్వారా మనం అక్కడ కాంపౌండ్స్ని సెపరేట్ చేయాలి. ఓన్లీ కెమికల్ మెథడ్స్ లైక్ ఎలక్ట్రోలిసిస్ అలాంటి వాటితో మాత్రమే మనం అక్కడ సెపరేట్ చేయగలం. కానీ మిక్చర్స్కి అలా కాదు, ఎటువంటి ఫిజికల్ మెథడ్ అయినా సరే సెపరేట్ చేయొచ్చు. సపోజ్ సాల్ట్ వాటర్ని తీసుకోండి, సాల్ట్ వాటర్ని మనం ఎలా చేయొచ్చు, ఎవాపరేషన్ ద్వారా సాల్ట్ని వాటర్ని సెపరేట్ చేయొచ్చు కదా. ఎవాపరేషన్ ద్వారా మనం సాల్ట్ని వాటర్ని సెపరేట్ చేయొచ్చు. కానీ కాంపౌండ్స్ని ఇలా సెపరేట్ చేయగలమా, చేయలే. ఓన్లీ దీని ద్వారా సెపరేట్ చేయొచ్చు, కెమికల్ మెథడ్స్ ద్వారా సెపరేట్ చేయొచ్చు అండి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఇక్కడ వరకు ఇంకొక ప్రాపర్టీ మీకు ఇక్కడ నేను స్లైడ్లో చూపించలేదమ్మా. ప్రాపర్టీ ఏంటో చెప్పేస్తా వినండి. అక్కడ మీకు కాంపౌండ్లో ఏంటి అంటే మీకు హీట్ని అబ్జర్వ్ చేయడం, ఎనర్జీ రిలీజ్ చేయడం ఇలాంటివి మీకు అక్కడ ఉంటాయని చెప్పాను. కానీ ఇక్కడ మీకు మిక్చర్లోని ఇలాంటివి ఏమి ఉండవమ్మా. హీట్ కానీ ఎనర్జీ కానీ అబ్జర్వ్ కాదండి. ఓకేనా, అక్కడ మీకు ఫెర్రస్ సల్ఫైడ్ కావాలంటే మనం అక్కడ కాంపౌండ్లో అయితే హీట్ చేయాలి. ఇక్కడ మనం అలానే మనకు హైడ్రోజన్ ప్లస్ వాటర్ కలిపామనుకోండి, అక్కడ మనకి ఏంటి కాంపౌండ్లో అక్కడ స్పార్క్ అనేది ఉంటేనే మీకు అక్కడ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అది మీకు అక్కడ హీట్ కానీ ఎనర్జీ కానీ అక్కడ అబ్జర్బ్ రిలీజ్ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు మిక్చర్లో తీసుకున్న సపోజ్ లెమన్ తీసుకున్నప్పుడు మీకు అక్కడ ఏమైనా హీట్ చేశారండి. లేదు నాకు లెమన్ వాటర్ కావాలి, మీకు లెమన్ వాటర్ కావాలని చెప్పి మీ మమ్మీ నాకు లెమన్ వాటర్ కావాలి, వాటర్ హీట్ చేయు అని అలా ఏం ఉండదు కదమ్మా. లెమన్ కావాలంటే మనం జస్ట్ హీట్ యూజ్ చేసే పని కూడా లేదు. ఓకేనండి. సో ఇలా మనకి ఏంటి అంటే ఇది లాస్ట్ ప్రాపర్టీ అండి. నెక్స్ట్ మీకు చూడండి డిఫరెన్సెస్ ఇక్కడ మిక్చర్కి ఏంటి, అక్కడ కాంపౌండ్స్కి ఏంటి మీకు చూడండి. మిక్చర్లో ఫస్ట్ ఏంటి అంటే మొత్తం మీరు చదువుకున్నాము, నేను సింపుల్గా ఫస్ట్ పాయింట్ చెప్పేస్తాను. ఇక్కడ ఏంటంటే టూ ఆర్ మోర్ ప్యూర్ సబ్స్టెన్సెస్ కంబైన్ అవ్వాలి కదండి. ఇక్కడ మిక్చర్స్లో ఏంటమ్మా 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్యూర్ సబ్స్టెన్సెస్ అనేవి కంబైన్ కావాలి. అక్కడ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏమవుతుంది, ఎలిమెంట్స్ అయినా అవ్వచ్చు, లేదంటే కాంపౌండ్స్ అయినా అవ్వచ్చు కదండి. వాటర్ ప్లస్ సాల్ట్ తీసుకున్నాం, సాల్ట్ వాటర్ అవుతుంది, అది మిక్చరే కదండి. ఓకే అమ్మా, అది మిక్చర్ కదమ్మా. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, కాంపౌండ్స్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి,
కాంపౌండ్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా, ఎలిమెంట్ రియాక్ట్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ కాంపౌండ్. అంతే కదండి, ఎలిమెంట్స్ కలిపి ఎలిమెంట్ ప్లస్ ఎలిమెంట్ ఏమవుతుంది, కాంపౌండ్ అవుతుంది. ఓన్లీ ఎలిమెంట్ ప్లస్ ఎలిమెంట్ చేస్తే కాంపౌండ్ వస్తుందా, లేదు కదా, వాటి మధ్య కెమికల్గా కంబైండ్ అవ్వాలి కదండి. సో అలా కెమికల్గా ఇప్పుడు H2O+O అని పెట్టా, అది H2O ఇవ్వదు కదమ్మా, అక్కడ కెమికల్గా అక్కడ వాటి మధ్య హైడ్రోజన్కి ఆక్సిజన్ అటంకి మధ్య అక్కడ ఎలక్ట్రిక్ స్పార్క్ అనేది ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. అంటే కెమికల్గా కంబైండ్ అయితే అది మనకి కాంపౌండ్ ఇస్తుంది. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి, మిక్చర్స్లోని ఫిజికల్గా ఇందులో మీకు చేంజెస్ వస్తాయి కదండి, ఫిజికల్ చేంజెస్ అని మీకు వస్తాయండి మిక్చర్లోని. ఇందులో అయితే మీకు ఏ చేంజెస్ వస్తాయి, కెమికల్ చేంజెస్ అని వస్తాయి. ఇది సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే మనం దీన్ని దేని ద్వారా సెపరేట్ చేయగలమండి, ఫిజికల్ మెథడ్స్ ద్వారా సెపరేట్ చేయొచ్చు. ఫిజికల్ మెథడ్స్ ఏమని కొన్ని అక్కడ ఉంటాయి చూడండి. సబ్లిమేషన్, ఇది మీకు తెలుసు, సబ్లిమేషన్, ఎవాపరేషన్, ఇలాంటివన్నీ ఫిజికల్ మెథడ్స్ వల్ల మిక్చర్స్ని మనం సెపరేట్ చేయొచ్చు. కానీ వీటికైతే ఎలా చేయొచ్చు, కెమికల్ మెథడ్స్లో సెపరేట్ చేయొచ్చు అండి. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పినవేనమ్మా. సో ఫోర్త్ పాయింట్ ఏంటి అండి, ఇది మనకి ప్రాపర్టీస్ని చూపిస్తే కదండి, Fe+SE గివ్స్ రైజ్ టు FeS అంటే అక్కడ మీకు ఏంటి, సపోజ్ మీకు మిక్చర్లో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీకు వచ్చిన మిక్చర్లోని అక్కడ ముందు యాడ్ చేసిన ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీ మీకు చూపిస్తా అని చెప్పి నేను చెప్పాను. అలానే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇందాక మీకు చెప్పాను. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇలా ఈ ప్రాపర్టీ ఏంటమ్మా, ఇందులో మీకు ప్రాపర్టీస్ అనేవి ఈక్వల్ కావని చెప్పాను. ఎలా మీకు సపోజ్ Fe+SE గివ్స్ రైజ్ టు అంటే హీట్ చేసాం, అక్కడ మీకు ఏమొచ్చింది, FeS వచ్చింది. దీన్ని డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చేస్తే మీకు అక్కడ ఏమొస్తుందమ్మా, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ వస్తుందని చెప్పాను. ఇది ఐరన్ ప్రాపర్టీ కాదు, కానీ ఇక్కడ కూడా డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చేస్తే ఐరన్కి ఇక్కడ ఏమొస్తుందని చెప్పాను, హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుందని చెప్పాను. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఈ ఐరన్ యొక్క ప్రాపర్టీ ఇక్కడ మీకు ఈ కాంపౌండ్లో చూపించట్లేదు, అదే మీకు మిక్చర్లో అయితే ఐరన్ యొక్క ప్రాపర్టీస్ చూపిస్తాయండి. ఓకేనమ్మా, అది దానికి తేడా. చూడండి, స్లైడ్ అంతా కలిపి ఓవరాల్గా ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండమ్మా. ఇవి ఓన్లీ 4తో అయిపోలేదండి, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మ. నెక్స్ట్ ఏంటి అంటే ఓకే, నెక్స్ట్ ఏంటంటే కాంపోజిషన్ అనేది వేరియబుల్ కదండి. ఇక్కడ మనకి తెలుసు కదా, ఇందాక చెప్పాను 1 గ్రామ్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు, అందులో 50,000 ml వాటర్ని తీసుకోవచ్చు, ఎంత అయినా సరే అక్కడ వేరియబుల్ అవుతుంది. కానీ ఇక్కడ తీసుకుంటే కాంపౌండ్స్లో ఏంటి, మనకి అక్కడ ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఉండాలి కదా, మా మాస్కి హైడ్రోజన్ అదే వాటర్కి అయితే వాటర్ ఫామ్ అవ్వాలంటే H2 అక్కడ 1:8 రేషియోలో ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వాలంటే 3:8 రేషియోలో ఉండాలి. అక్కడ ఫిక్స్డ్ ప్రపోర్షన్ రేషియో ఉంటుందండి మాస్కి, అది కాంపౌండ్స్కి. నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ ప్రాపర్టీ డజంట్, అంతే కదండి, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్కి దీనికి అవసరం లేదు. అంటే ఎలా అంటే చెప్తా ఉండండి దీని గురించి. సపోజ్ అదే ఇందులో అయితే మనకి ఏంటి, కాంపౌండ్లో అయితే ఫిక్స్డ్గా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటాయి కదమ్మా. ఫస్ట్ కాంపౌండ్లో చూద్దాం. కాంపౌండ్లో మనకి ఫిక్స్డ్ మెల్టింగ్, బాయిలింగ్ పాయింట్ ఉంటాయి కదండి. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటే మీకు తెలుసు 100°C అని. అది ఆ స్టేట్లోనే మీకు అక్కడ వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది, అంతేకాని మీకు 98°Cకి ఇలా మీకు అక్కడ కన్వర్ట్ కాదు కదమ్మా. వాటర్ బాయిలింగ్ పాయింట్ అంటే అక్కడ ఫిక్స్డ్ అక్కడ, అంతే కదండి 100°C. అదే మీకు మిక్సర్లో తీసుకున్నాం అనుకోండి అమ్మా. సపోజ్ నేను ఏం చేశాను, వాటర్ని వాటర్ ఫస్ట్ ఎక్కడమ్మా బాయిల్ అవుతుంది, 100°C వద్ద బాయిల్ అవుతుంది. ఈ వాటర్కి నేను ఏం చేశానంటే సాల్ట్ని యాడ్ చేశాను. వాటర్కి ఏం యాడ్ చేశాను, సాల్ట్ని యాడ్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను, పార్టికల్స్ మనం యాడ్ చేస్తే మీకు అక్కడ బాయిలింగ్ పాయింట్ అనేది ఏమవుతుంది, అక్కడ మీకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫ్రీజింగ్ పాయింట్, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మీకు ఏంటి, ఇప్పుడు మీకు బాయిలింగ్ పాయింట్ అనేది ఏమవుతుందమ్మా, నార్మల్గా అయితే వాటర్ మీకు బాయిల్ అవ్వాలంటే మీకు అదే 100°C అవ్వాలి. వాటర్ సాల్ట్తో సపోజ్ నేను యాడ్ చేశాను, సపోజ్ 5 grams సాల్ట్ నేను యాడ్ చేశానమ్మా. 5 grams సాల్ట్ యాడ్ చేసినప్పుడు సపోజ్ 100.04°C ఎంతో కొంత పెరుగుతుంది, కానీ అలానే ఉండదు. అలానే ఈ వాటర్కి సపోజ్ నేను 10 grams సాల్ట్ని యాడ్ చేశాను. 10 grams సాల్ట్ యాడ్ చేసినప్పుడు సపోజ్ 100.10°C ఇలా పెరుగుతూ ఉంటుందండి. అంతే, అక్కడ మీకు వాటర్ అనేది బాయిలింగ్ పాయింట్ అనేది ఓన్లీ 100°C, కానీ మిక్చర్స్లో వచ్చేసరికి మీకు అక్కడ ఫిక్స్డ్గా ఉండదండి, మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ఇలా. ఇది 6th పాయింట్. 7th పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి మిక్చర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది హోమోజీనస్ అయినా అవ్వచ్చు, హెట్రోజీనస్ అయినా అవ్వచ్చు, కానీ కాంపౌండ్ ఏమవ్వాలి, ఓన్లీ హోమోజీనస్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. లాస్ట్ పాయింట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాను మేనమ్మ. ఇందులో మీకు ఎనర్జీ అనేది మీకు రిలీజ్ అవ్వడం కానీ, హీట్ అనేది రిలీజ్ అవ్వడం, అబ్జర్వ్ చేయడం, ఇలాంటివి ఏమి ఉండవు, కానీ ఇందులో ఏముంటాయి అలాంటివన్నీ ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే సొల్యూషన్. చూడండి, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే లాస్ట్ 4 పాయింట్స్ తీసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే సొల్యూషన్ గురించి అండి. సొల్యూషన్ అంటే ఏంటి చూద్దాం.
సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూషన్ అసలు ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకి 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ అయినా అవ్వచ్చు, లేదంటే కాంపౌండ్స్ అయినా అవ్వచ్చండి. మనం ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు, కాంపౌండ్స్ అయినా తీసుకోవచ్చు. ఆ రెండింటిని ఫిజికల్గా కంబైన్ చేస్తే మీకు ఏమొస్తుంది? మిక్చర్ వస్తుంది కదండి. సో సొల్యూషన్ అనేది ఏంటంటే ఒక హోమోజీనియస్ మిక్చర్ అండి. మనకి మిక్చర్ అంటే తెలుసు కదా, 2 ఆర్ మోర్ ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ అవ్వచ్చు కదండి. సో 2 ఆర్ మోర్ ప్యూర్ సబ్స్టెన్సెస్ మీరు ఫిజికల్గా కంబైన్ చేస్తే ఏమొస్తుందమ్మా? మిక్చర్ వస్తుంది. ఆ మిక్చర్ అనేది అంటే సొల్యూషన్ అంటే ఏంటంటే అది ఒక హోమోజీనియస్ మిక్చర్ అమ్మ. సొల్యూషన్ అనేది ఏంటంటే ఒక హోమోజీనియస్ మిక్చర్ అండి. అండ్ ఇక్కడ వీటి యొక్క పార్టికల్ సైజ్ ఎంత అయి ఉండాలంటే మీకు 1 నానోమీటర్ కన్నా తక్కువ ఉండాలండి. ఇక్కడ చూడండి అమ్మ, ఈ స్లైడ్లో నేను మీకు ఏం చెప్పానంటే లాస్ట్లోని పార్టికల్ సైజ్ షుడ్ బి 1 నానోమీటర్ ఉంది. అక్కడ షుడ్ బి కాదు, షుడ్ బి లెస్ దాన్ 1 నానోమీటర్ అని అక్కడ మీరు దాన్ని క్లియర్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 ఆర్ మోర్ ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే అక్కడ ఏమొస్తాయి? ఎలిమెంట్స్ అయినా అవ్వచ్చు, లేదంటే కాంపౌండ్స్ అయినా అవ్వచ్చు. ఆ రెండింటి ఫిజికల్గా కంబైన్ చేస్తే మీకు ఏమొస్తుందమ్మా అంటే మిక్చర్ అనేది వస్తుంది. సో అలా మీరు ఫిజికల్గా కంబైన్ చేస్తారు అంటే అక్కడ సొల్యూషన్ అంటే ఏంటంటే అది ఒక హోమోజీనియస్ మిక్చర్ అండి. హోమోజీనియస్ అంటే మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా, అదంతా యూనిఫామ్గా మిక్స్ అయి ఉంటుంది. ఓకేనండి. సో మనకి కాంపోనెంట్స్ అనేవి మన కెమికల్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సొల్యూషన్ అంటే ఏం కావాలంటే ఫస్ట్ వన్ హోమోజీనియస్ మిక్చర్ అయి ఉండాలి. అండ్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది మీకు ఎంత ఉండాలంటే 1 నానోమీటర్ కన్నా తక్కువ ఉండాలండి. షుడ్ బి లెస్ దెన్ 1 నానోమీటర్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే అవి కెమికల్గా రియాక్ట్ అయి ఉండకూడదు. మనకి కెమికల్గా రియాక్ట్ అయితే ఏంటి? సపోజ్ మీకు ఇందాక చెప్పాను Fe ఉంది ప్లస్ సల్ఫర్ ఉంది, ఈ రెండింటిని మీకు హీట్ చేస్తే ఏమొచ్చిందమ్మా? అక్కడ ఫెర్రస్ సల్ఫైడ్ వచ్చింది. అక్కడ మీకు కెమికల్గా అక్కడ మనం హీట్ చేసామంటే అక్కడ కెమికల్గా కంబైన్ చేసినట్టే కదా. సపోజ్ H2 మనకి వాటర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఆ హైడ్రోజన్ ఆటంకి ఆక్సిజన్ ఆటంకి మధ్య మీకు అక్కడ ఎలక్ట్రిక్ స్పార్క్ అనేది వస్తేనే కదా మీకు అక్కడ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మీకు అక్కడ కెమికల్గా కంబైండ్ అవుతుంది. అదే మీకు మీ సొల్యూషన్లో ఏంటంటే మీకు అక్కడ కెమికల్గా కంబైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకండి ఇది మనకి మిక్చర్ అని వాడుతున్నాం. మిక్చర్ అంటే ఏంటి? సపోజ్ మనకి Fe ప్లస్ SE గివ్స్ రైజ్ టు డైరెక్ట్లీ ఏదో ఒక మిక్చర్ అనేది వస్తుంది. సో మనకి ఏంటండి మనకి సొల్యూషన్ అంటే అది ఒక హోమోజీనియస్ మిక్చర్ అయి ఉండాలి అండ్ నాన్ రియాక్టింగ్ అయి ఉండాలి. రియాక్షన్స్ ఏమి ఉండకూడదు అందులో, నాన్ రియాక్షన్స్ అయి ఉండాలి అవి. ఇంకోటి ఏంటంటే పార్టికల్ సైజ్ ఇక్కడ క్లియర్ చేసుకున్నాం, అది షుడ్ బి లెస్ దాన్ 1 నానోమీటర్. పార్టికల్ సైజ్ ఎంత ఉండాలంటే 1 నానోమీటర్ కన్నా తక్కువ ఉండాలండి. సో ఇది మనకి సొల్యూషన్ గురించి. నెక్స్ట్ ఏంటంటే సొల్యూషన్లో అసలు ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? కాంపోనెంట్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బైనరీ సొల్యూషన్ గురించి చూద్దాం. బైనరీ సొల్యూషన్లో ఏముంటాయి? బైనరీ అంటే ఏంటమ్మా? బైనరీ అంటే 2 కదా మీనింగ్. సో మనకి బైనరీలో ఏముంటాయి అంటే 2 సొల్యూషన్స్ ఉంటాయి. అది ఫస్ట్ వన్ ఏంటంటే సొల్యూట్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే సాల్వెంట్ అండి. బైనరీ సొల్యూషన్స్లో మనకి ఏముంటాయమ్మా? 2 కాంపోనెంట్స్ ఉంటాయి. బైనరీ పేర్లోనే ఉంది బై అంటే 2 అని. ఓకే, 2 సొల్యూషన్స్లో ఏముంటాయండి అంటే ఫస్ట్ వన్ మనకి అందులో కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే సొల్యూట్ అనేది ఒక కాంపోనెంట్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే సాల్వెంట్ అనేది ఒక కాంపోనెంట్. చాలామంది నన్ను అడిగారండి ఎగ్జాంపుల్స్ అసలు సొల్యూట్కి సాల్వెంట్కి డిఫరెన్సెస్ ఏంటి మ్యామ్ అని చెప్పి. సో సొల్యూట్ ఏంటి, సాల్వెంట్ ఏంటంటే సపోజ్ మీరు వాటర్ని తీసుకున్నామమ్మా, వాటర్లోని సపోజ్ మనం సాల్ట్ని యాడ్ చేస్తాం. వాటర్లో సాల్ట్ని యాడ్ చేసేటప్పుడు అక్కడ మీకు ఏమవుతుందండి? ఇప్పుడు ఇదిగోండమ్మా, ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నాం, బీకర్లో ఏం చేశానంటే వాటర్ తీసుకున్నాం. వాటర్లో మీకు షుగర్ కాస్తే షుగర్, సాల్ట్ కాస్తే సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఏంటమ్మా? వాటర్ కదా. వాటర్ మీకు అక్కడ ఏ క్వాంటిటీలో ఉంది? లార్జ్ క్వాంటిటీలో ఉంది కదా, లార్జ్ అమౌంట్లో ఉంది. ఆ లార్జ్ అమౌంట్లో ఉన్నదాన్ని ఏమంటారంటే సాల్వెంట్ అంటారమ్మా. లార్జ్ అమౌంట్లో ఉన్నదాన్ని సాల్వెంట్ అంటారు. సాల్ట్ ఏంటి? మైనర్ అమౌంట్లో ఉంది కదా, అది జస్ట్ మైనర్ పార్ట్. సాల్ట్ అనేది ఏమవుతుందంటే సొల్యూట్ అవుతుందండి. లార్జ్ అమౌంట్లో ఉంటే సాల్వెంట్ అవుతుంది, స్మాల్ అమౌంట్లో ఉంటే సొల్యూట్ అవుతుందండి. గుర్తుంచుకున్నామా? లార్జ్ అమౌంట్లో ఉంటే సాల్వెంట్ అవుతుంది అండ్ స్మాల్ అమౌంట్లో ఉంటే ఏమవుతుందంటే సొల్యూట్ అవుతుందండి. ఓకేనా? సో సాల్ట్ వాటర్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కలిపి ఒక సొల్యూషన్ ఇస్తుందండి. ఓకేనమ్మా? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కలిపి సొల్యూషన్ ఇస్తుంది. సో సాల్ట్ వాటర్ అనేది ఏమవుతుంది? ఒక సొల్యూషన్ అవుతుంది. ఓకేనండి? ఇంకా చెప్పాలి అంటే చూడండి, సొల్యూట్ అనేది సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుందండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం, వాటర్లో ఏం వేసాము మనం? సాల్ట్ని వేసాము. సాల్ట్ అనేది ఏంటి? సొల్యూట్ అని చెప్పాను. వాటర్ అనేది ఏంటి? సాల్వెంట్. సో సొల్యూట్ అనేది ఎందులో డిజాల్వ్ అవుతుంది? సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది కదండి. సొల్యూట్ అంటే సాల్ట్, సాల్వెంట్ అంటే వాటర్. సో సొల్యూట్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది, సాల్ట్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. అంటే సొల్యూట్ అనేది సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుందండి. వాటర్ అనేది సాల్వెంట్, సాల్ట్ అనేది సొల్యూట్. లార్జ్ అమౌంట్లో ఉంటే సాల్వెంట్, మైనర్ పార్ట్లో ఉంటే సొల్యూట్ అండి. ఇది దీని గురించి. ఇవేనండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. సాల్వెంట్ ఇక్కడ వాటర్లో తీసుకుంటే అది సాల్వెంట్ అవుతుంది, సొల్యూట్ అనేది సాల్ట్ తక్కువగా తీసుకుంటే అక్కడ సొల్యూట్ అవుతుంది. ఆ రెండింటి కంబైండ్ ఏమవుతుందమ్మా? సొల్యూషన్ అవుతుంది. ఓకేనండి? మేబీ అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ వాట్ ఈజ్ సొల్యూషన్? సొల్యూషన్ అంటే ఏంటి చూడండి. సొల్యూషన్ గురించి చెప్పాం కదా. సొల్యూషన్స్ మళ్ళీ మనకి
2 టైప్స్ ఉన్నాయండి, అక్వేస్ సొల్యూషన్స్ అండ్ నాన్ అక్వేస్ సొల్యూషన్స్ అని చెప్పి. మనకి మోస్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఎలా ఉంటాయంటే వాటర్లోని డిజాల్వ్ అయిపోతాయండి. సాల్ట్ కానీ షుగర్ కానీ మోస్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ మనకి ఏంటంటే వాటర్లో డిజాల్వ్ అవుతాయి. అయితే అన్నీ డిజాల్వ్ అవుతాయి మ్యామ్ అంటే అన్నీ డిజాల్వ్ అవ్వండి. వాటర్లో డిజాల్వ్ కానివి ఏమవుతాయంటే లైక్ బెంజిన్లో కానీ, ఆల్కహాల్లో కానీ, ఈథర్లో కానీ, కార్బన్ సల్ఫేట్లో కానీ, కార్బన్ టెట్రాక్లోరైడ్లో కానీ ఇలాంటి కొన్ని ఉంటాయండి. సో ఇవన్నీ మనకి ఫర్దర్ స్టడీస్లో ఎందులో కలుస్తాయో తెలుస్తుంది. సింపుల్గా మనకి ఇప్పుడు సొల్యూషన్స్లో మనకి టైప్స్ తెలుసుకోండి, అక్వేస్ సొల్యూషన్స్ అండ్ నాన్ అక్వేస్ సొల్యూషన్స్. అక్వేస్ అంటే మనకి ఏంటంటే వాటర్లో మ్యాక్సిమం డిజాల్వ్ అవుతాయండి. మనకి మ్యాక్సిమం మనకి వాటర్లో డిజాల్వ్ అవుతాయి కాబట్టి వాటర్ని ఏమంటారంటే యూనివర్సల్ సాల్వెంట్ అంటారండి. ఓకేనమ్మా, వాటర్ని ఏమంటారండి యూనివర్సల్. వాటర్ అనేది సాల్వెంటే కదండి, డిజాల్వ్ చేస్తుంది. అది సాల్ట్ అనేది సొల్యూట్ అవుతుంది. వాటర్ అనేది సాల్వెంటే కదా, కాబట్టి మనకి వాటర్లో చాలా మ్యాక్సిమం మనకి డిజాల్వ్ అవుతాయి కాబట్టి వాటర్ అనేది ఏమవుతుందంటే యూనివర్సల్ సాల్వెంట్ అవుతుందమ్మా. ఓకేనా. సో మనకి అన్ని సబ్స్టెన్సెస్ డిజాల్వ్ అవ్వవు కదండి, కొన్ని ఎందులో డిజాల్వ్ అవుతాయి అంటే వాటర్లో డిజాల్వ్ కొన్ని ఆల్కహాల్ ఆర్ బెంజిన్ ఇలా కొన్ని వాటిలోని అవి కూడా లిక్విడ్సే కదండి, వాటిలో కొన్ని డిజాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకేనండి. సో వాటర్లో సొల్యూట్ అయ్యే వాటర్లో సాల్యుబుల్ అయ్యే వాటిని అక్వేస్ సొల్యూషన్స్ అంటారు. వాటర్లోని డిజాల్వ్ కాని వాటిని ఆల్కహాల్ ఇలాంటి వాటిలో డిజాల్వ్ అయ్యే వాటిని నాన్ అక్వేస్ సొల్యూషన్స్ అని అంటారండి. ఓకేనమ్మా. సో సొల్యూట్ సాల్వెంట్ ఉంది కదమ్మా. సొల్యూట్ సాల్వెంట్ అనేది మీకు ఇప్పుడు లిక్విడ్ ఫేజ్లో అయినా ఉండొచ్చు, గ్యాసెస్ ఫేజ్లో అయినా ఉండొచ్చు, సాలిడ్ ఫేజ్లో అయినా కావచ్చండి. సొల్యూట్ అనేది లిక్విడ్లో ఉండొచ్చు, గ్యాసెస్లో ఉండొచ్చు, సాలిడ్ ఫేజ్లో ఉండొచ్చు. సాల్వెంట్ కూడా అంతే అమ్మా, అయితే లిక్విడ్లో ఉండొచ్చు, గ్యాస్ ఫేజ్లో ఉండొచ్చు, సాలిడ్ ఫేజ్లో ఉండొచ్చు అండి. ఇప్పుడు మీకు చూడండి అమ్మ, నెక్స్ట్ ఏంటి అంటే బైనరీ సొల్యూషన్స్ అనేవి ఎన్ని టైప్స్ అంటే చాలా ఇంపార్టెంట్. 3 టైప్స్ అండి. ఇది క్లియర్గా అర్థం చేసుకోవడం, ఒకటి అర్థమైతే ఈజీగా అర్థమైపోతుంది. బైనరీ సొల్యూషన్స్ ఎన్ని టైప్స్ అంటే 3 సొల్యూషన్ అండి. ఫస్ట్ వన్ సాలిడ్ సొల్యూషన్, సెకండ్ వన్ లిక్విడ్ సొల్యూషన్, థర్డ్ వన్ ఏంటంటే గ్యాసెస్ సొల్యూషన్ అమ్మ. బైనరీ సొల్యూషన్స్ నార్మల్గా యాక్చువల్గా ఎన్ని టైప్స్ అంటే 9 టైప్స్ అండి. అంటే ఈ 3 స్టేజెస్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లోని సబ్ డివిజన్ అయి ఉంటాయండి. ఇందులో మళ్ళీ 3 పార్ట్స్, ఇందులో 3 పార్ట్స్, ఇందులో 3 పార్ట్స్ అని. మెయిన్గా మనకి ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్ అండి బైనరీ సొల్యూషన్స్లో. సాలిడ్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, గ్యాసెస్ సొల్యూషన్. ఇందులో 3 పార్ట్స్ ఏంటంటే సపోజ్ మీరు సాలిడ్ తీసుకోండమ్మా. సాలిడ్ అనేది తీసుకున్నాం కదా, ఇందులో సాలిడ్గా తీసుకునేటప్పుడు మీకు మెయిన్ ఆల్రెడీ చెప్పానమ్మా. ఇందాక ఏం చెప్పాను, వాటర్లో మీరు సాల్ట్ వేశారు. వాటర్ అనేది ఏంటి, లార్జ్ అమౌంట్లో ఉంది, అదేంటి సాల్వెంట్. మైనర్ అమౌంట్లో ఉంది ఏంటి, సాల్ట్, అదేంటి సొల్యూట్ అవుతుంది కదా. ఇక్కడ సాలిడ్ సొల్యూషన్స్ అంటే మీకు సాలిడ్ అనేది లార్జ్ అమౌంట్లో ఉంటుందండి. లిక్విడ్ సొల్యూషన్స్ అంటే లిక్విడ్ అనేది లార్జ్ అమౌంట్లో ఉంటుందండి. గ్యాసెస్ సొల్యూషన్ అంటే గ్యాసెస్ అనేవి మీకు లార్జ్ అమౌంట్లో ఉంటాయి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మ, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో సాలిడ్ అనేది మీకు లార్జ్ అమౌంట్లో ఉంటుందంటే సాలిడ్ అనేది ఏమవుతుంది, అక్కడ సాల్వెంట్ అవుతుంది కదండి. ఓకే, సాలిడ్ అనేది సాల్వెంట్ అవుతుంది. అయితే ఇక్కడ సొల్యూషన్స్ ఏమవుతాయి, సొల్యూషన్స్ అనేవి చూడండి, సాలిడ్ అనేది మీకు ఇక్కడ సాల్వెంట్ అయింది. సొల్యూషన్స్గా ఏముంటాయి, సొల్యూట్గా ఏముంటాయంటే మీకు ఒకసారి లిక్విడ్ ఉంటుంది, ఒక్కోసారి గ్యాస్ ఉంటుంది, ఒక్కోసారి సాలిడ్ ఉంటుందండి. ఓకేనమ్మా. అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థం చేసుకోండి అమ్మా. సాలిడ్ సొల్యూషన్స్ అంటే మీకు సాలిడ్ అనేది లార్జ్ అమౌంట్లో ఉంటుంది, సాలిడ్ లార్జ్ అమౌంట్లో ఉంటుంది కాబట్టి సాలిడ్ సొల్యూషన్స్లోని సాలిడ్ అనేది సాల్వెంట్గా యాక్ట్ చేస్తుందమ్మా. అండ్ సాల్వెంట్ ఉన్నప్పుడు సొల్యూట్ కూడా మనకు కావాలి కదా. సో సొల్యూట్గా ఏం యాక్ట్ చేస్తా అంటే ఒక కేసులో లిక్విడ్ ఉంటుంది, ఇంకో కేసులో గ్యాస్ ఉండొచ్చు, ఇంకో కేసులోని సాలిడ్ ఉండొచ్చు. సో ఇందులో సబ్ డివిజన్స్ ఏంటి అంటే 3 పార్ట్స్ అండి. మళ్ళీ అదేంటి అంటే లిక్విడ్ వచ్చి అదేంటి అంటే చూడమ్మా, ఇక్కడ మనకి సాల్వెంట్ ప్లస్ అంటే ఫస్ట్ సాల్వెంట్ ప్లస్ లిక్విడ్తో ఒకటి అవ్వచ్చు, నెక్స్ట్ సాల్వెంట్ ప్లస్ గ్యాస్తో ఇంకోటి అవ్వచ్చు, సాల్వెంట్ ప్లస్ సాలిడ్తో ఒకటి అవ్వచ్చు అండి. ఇలా అనమాట. ఇలా మళ్ళీ 3 టైప్స్ అండి. ఇంకా మీకు అర్థం కావాలి అంటే సాలిడ్ గురించి తీసుకున్నాం కదండి. సాలిడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్ ఏంటి, అండ్ లిక్విడ్ సాలిడ్ ఇన్ గ్యాస్ సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ మీకు సబ్ డివిజన్లు వస్తాయండి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇప్పుడు ఇలా గుర్తుంచుకోండి. అండ్ లిక్విడ్ సొల్యూషన్ అంటే లిక్విడ్ కదండి మెయిన్ పోర్షన్. సో లిక్విడ్ అనేది ఇక్కడ ఏంటి, సాల్వెంట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు సొల్యూషన్స్ ఉండాలి కదా. ఇక్కడ కూడా సొల్యూషన్స్లో మళ్ళీ మనకి ఎలా ఉండొచ్చు, అది సాలిడ్ అయినా అవ్వచ్చు, గ్యాస్ అయినా అవ్వచ్చు, లిక్విడ్ అయినా అవ్వచ్చు అండి. మళ్ళీ ఇందులో 3 పార్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ గ్యాసెస్లో కూడా అంతేనండి. గ్యాసెస్లో మెయిన్ పోర్షన్ గ్యాసెస్ కాబట్టి ఇందులో గ్యాస్ అనేది సాల్వెంట్ అవుతుంది. ఇందులో కూడా సొల్యూట్ అనేది గ్యాస్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, సాలిడ్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు సబ్ డివిజన్స్ చెప్తే మీకు ఇది అర్థమైపోతుందండి. ఓకేనమ్మా. ఫస్ట్ సాలిడ్ సొల్యూషన్స్ చూద్దాం. సాలిడ్ సొల్యూషన్స్లో ఫస్ట్ ఏంటి అంటే చూడండి, మీకు ఇందాకే చెప్పారు
సాలిడ్లో ఫస్ట్ సాలిడ్ అనేది మెయిన్ పోర్షన్ కదమ్మా, లార్జ్ అమౌంట్లో సాలిడ్ ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుందమ్మా, సాల్వెంట్గా ఉంటుంది. ఓకేనమ్మా, అది ఏంటంటే సాల్వెంట్గా ఉంటుంది. మీకు ఇందులో సొల్యూషన్స్గా ఏమవ్వచ్చు, సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ఫస్ట్ వన్ సాలిడ్ అయితే ఏం చూద్దాం. సాలిడ్ అయితే ఏమంటారంటే సాలిడ్ని సాలిడ్లో పెడుతున్నా అంతే కదండి. సాలిడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఇందాక వాటర్ని షుగర్లో వాటర్ కలిపాము, అదేంటి అక్కడ మీకు ఆల్రెడీ అంటే వాటర్ లోపల షుగర్ వేస్తున్నాం అంతే కదమ్మా, అంటే ఒకదానిపైన ఒకటి లేదా ఒకదానిలో ఒకటి అంతే కదా. అలానే ఇక్కడ మీకు సాలిడ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇప్పుడు సాలిడ్ అనేది మీకు అక్కడ సాల్వెంట్, మెయిన్ లార్జ్ అమౌంట్ ఇక్కడ సాలిడ్ కాబట్టి సాలిడ్ అనేది సాల్వెంట్. సొల్యూషన్ ఏమవ్వాలి, ఒకసారి మనం సాలిడ్ తీసుకుందాం, ఒకసారి లిక్విడ్ తీసుకుందాం, ఒకసారి గ్యాస్ తీసుకుందాం. ఫస్ట్గా మనం సొల్యూట్గా ఫస్ట్ మనం సాలిడ్ తీసుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఏంటి, సాలిడ్ని సాలిడ్లో కలపాలి అంతే కదమ్మా, సాలిడ్ని సాలిడ్ అంతే కదండి. ఫస్ట్ కేసులో ఏం తీసుకున్నా అంటే ఫస్ట్ టైప్ ఏం తీసుకున్నా అంటే సాలిడ్ సొల్యూషన్. సాలిడ్ ఏమవుతుంది ఇక్కడ సాల్వెంట్. మనకు సొల్యూషన్కి ఏం కావాలి, సొల్యూట్గా మనకి ఏం కావాలి, సాలిడ్ అని తీసుకోవాలి, లిక్విడ్ అని తీసుకోవాలి, గ్యాస్ అయినా తీసుకోవాలి. ఫస్ట్ కేసులో ఏం తీసుకుంటున్నా అండి, సాలిడ్ని తీసుకున్నా అంతే కదా. సో సొల్యూట్ అనేది సాల్వెంట్లో డిజాల్వ్ అవ్వాలి కదా, అంటే సాలిడ్ అనేది సాలిడ్లోకి వెళ్ళాలి కదండి. సో అదే ఫస్ట్ కేస్, సాలిడ్ ఇన్ సాలిడ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందండి, ఒకటి అర్థమైపోతే. సో సాలిడ్ ఇన్ సాలిడ్ అంటే మీరు ఇక్కడ స్లైడ్ కన్నా మీరు నేను చెప్పేది అబ్జర్వ్ చేయండి అమ్మా. సాలిడ్ ఇన్ సాలిడ్ అంటే ఏమవుతుందంటే జస్ట్ సెకండ్ అమ్మ. ఓకే, సాలిడ్ ఇన్ సాలిడ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇప్పుడు సపోజ్ స్టీల్ని తీసుకోండి అమ్మా, స్టీల్నే తీసుకోండి. నేను చెప్పే ఎగ్జాంపుల్ జస్ట్ వినండి, మీరు అన్నీ చూడక్కర్లేదు. స్టీల్లో మీకు ఏమవుతుంది అంటే 98% ఏముంటుందంటే ఐరన్ ఉంటుందండి, 98% మీకు ఫెర్రస్ ఉంటుంది. అండ్ ఇంకా 1.5% లెస్ దెన్ 1.5% మీకు ఏముంటుందంటే కార్బన్ ఉంటుందమ్మా. కార్బన్ కెమికల్ ఫార్ములా C. ఓకేనండి, ఇక్కడ మీకు ఐరన్ ఉంటుంది 98% అండ్ కార్బన్ ఉంటుంది 1.5% కన్నా తక్కువ అలా ఉంటుందమ్మా. సో ఇక్కడ ఏది మేజర్ పోర్షన్, ఐరన్ కదా మేజర్ పోర్షన్. లార్జ్ అమౌంట్లో ఉండేది ఏమవుతుంది అక్కడ మీకు సాల్వెంట్ అవుతుంది కదా, అండ్ ఇక్కడ స్మాల్ అమౌంట్లో ఉంది కార్బన్ ఉంది, ఇదేమవుతుంది సొల్యూట్ అవుతుంది కదండి. సో ఇదండి సాలిడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్ అంటే. మీకు అక్కడ స్టీల్ తయారవ్వాలంటే మీకు అందులో ఏముండాలి, ఫెర్రస్ ఉండాలి, అలానే దాంట్లో ఇంకా ఏముండాలి, కార్బన్ ఉండాలి. ఫెర్రస్ అనేది ఏమవుతుందమ్మా, సాల్వెంట్ అవుతుంది. ఓకేనా, అండ్ కార్బన్ అనేది తక్కువ అమౌంట్లో ఉంది కాబట్టి అది ఏమవుతుంది, సొల్యూట్ అవుతుంది. సో ఇది కూడా సాలిడ్నే, ఇది కూడా సాలిడ్నే కదండి. కార్బన్ అనేది సాలిడ్నే, ఫెర్రస్ అనేది సాలిడ్నే. సో సాలిడ్ పై సాలిడ్ని పెట్టాం కాబట్టి అది ఏమవుతుందండి, సాలిడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్ అండి. సాలిడ్లో సాలిడ్నే పెట్టాం కదండి, కాబట్టి ఇది ఒక సాలిడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్. అర్థమైందమ్మా? అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ చూడండి అమ్మా. సింపుల్గా ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఫస్ట్ వన్ ఏంటంటే మనకి సాలిడ్ సొల్యూషన్స్, నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్స్, నెక్స్ట్ గ్యాసెస్ సొల్యూషన్స్. సాలిడ్ సొల్యూషన్స్లోని సాలిడ్ మెయిన్ పోర్షన్ కాబట్టి సాలిడ్ అనేది సాల్వెంట్ అవుతుంది. అండ్ మనం సొల్యూట్గా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకుంటాం. ఫస్ట్ మనం సొల్యూట్గా సాలిడ్ని తీసుకొని చెప్పానండి, ఇది సొల్యూట్ కదండి. సో మనకి సాల్వెంట్గా సాలిడే ఉండాలి, సొల్యూట్గా సాలిడ్గా ఉండాలి. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా, స్టీల్ని తీసుకున్నా, స్టీల్లో మీకు 98% ఫెర్రస్ ఉంటుంది, లెస్ దెన్ 1.5% మీకు కార్బన్ ఉంటుందని చెప్పాను. సో సాల్వెంట్గా మీకు అక్కడ ఫెర్రస్ ఉంటుంది, సొల్యూట్గా కార్బన్ ఉంటుంది. సరిపోయింది కదమ్మా, సాలిడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్ అని చెప్పి. నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి, అలానే ఇప్పుడు మీకు ఇంకా కొన్నిట్లో కూడా తెలిసిపోవచ్చు అండి. అల్లాయిస్ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు మనం ఈ స్టీల్ని తీసుకున్నాం, స్టీల్ అనేది మీకు ఒక అల్లాయ్ కదండి. అల్లాయ్ అంటే ఏంటి, అక్కడ మీకు ఫెర్రస్ అండ్ కార్బన్ రెండు మిక్స్ అయింది, అది ఒక ఎల్లోయ్ అవుతుంది కదమ్మా. అంటే ఇక్కడ మీకు ఆ ఎల్లోయ్లో మీకు మెటల్ కాంబినేషన్ అయినా అవ్వచ్చు, లేదంటే నాన్ మెటల్ కాంబినేషన్ అయినా అవ్వచ్చు అండి. ఇప్పుడు మీకు స్టీల్లో తీసుకున్నారు, స్టీల్లో ఏముంది, ఫెర్రస్ ప్లస్ కార్బన్ ఉంది. ఫెర్రస్ అనేది మెటల్ అవుతుంది, కార్బన్ అనేది నాన్ మెటల్ ఉంది. అక్కడ కార్బన్ అంటే అక్కడ నాన్ మెటల్ కాంబినేషన్ వచ్చింది. అలాగే సపోజ్ బ్రాస్ తీసుకున్నాము, బ్రాస్ అనేది ఏంటి, అక్కడ జింక్ కాపర్ కాంబినేషన్ అండి. కానీ అక్కడ జింక్ అనేది కూడా మెటల్ని, కాపర్ అనేది కూడా మెటల్నే. ఓకేనండి. సో ఎల్లాయిస్ అనేవి మీకు అక్కడ మెటల్ కాంబినేషన్ అయినా అవ్వచ్చు, లేదంటే నాన్ మెటల్ కాంబినేషన్ అయినా అవ్వచ్చండి. సో ఇది సాలిడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్స్ గురించి. నెక్స్ట్ చూడండి, ఒకటి అర్థమైతే ఇంకోటి వచ్చేస్తుందమ్మా. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్. ఇప్పుడు ఏంటి మనకి ఇదంతా ఏంటి, సాలిడ్ సొల్యూషన్స్. సో ఇక్కడ మనకి సాల్వెంట్ ఏంటి ఒక సైడ్కి పెట్టుకున్నాము, అక్కడ సాల్వెంట్ ఏంటి, సొల్యూట్గా ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, సాల్వెంట్ అనేది సాలిడే కదమ్మా. ఇక్కడ మనకి సాల్వెంట్ అనేది సాలిడ్, ఎందుకంటే సాలిడ్ సొల్యూషన్స్ చూస్తున్నాం కాబట్టి సాల్వెంట్ అనేది సాలిడే అవుతుంది. సొల్యూట్గా ఇప్పుడు ఏం తీసుకున్నాం, సొల్యూట్గా మీరు గ్యాస్ తీసుకోవచ్చు, లిక్విడ్ తీసుకోవచ్చు, సాలిడ్ తీసుకోవచ్చు. ఇందాక మీరు సొల్యూట్గా ఆల్రెడీ సాలిడ్ తీసేసుకున్నారు. ఇప్పుడు మనకి సొల్యూట్గా ఏం తీసుకుందాం, లిక్విడ్ తీసుకుందామండి. ఓకేనమ్మా, లిక్విడ్గా సొల్యూట్ని తీసుకున్నాం కాబట్టి ఈ సొల్యూషన్ ఏమంటారంటే లిక్విడ్ ఇన్ సాలిడ్ అంతే కదండి. లిక్విడ్ని సాలిడ్లో వేస్తాం అంతే కదా, సొల్యూట్ని సాల్వెంట్లో వేస్తాం, లిక్విడ్ని సాలిడ్లో వేస్తాం. లిక్విడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి,
దీనికి ఎగ్జాంపుల్ తెలియాలి ముందు మీకు హైడ్రేటెడ్ సాల్ట్స్, అన్హైడ్రేటెడ్ సాల్ట్స్ అని తెలియాలండి. హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటే ఏంటి అంటే సపోజ్ మనకి ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మాయిశ్చర్ సాల్ట్స్ అండి. మాయిశ్చర్ అంటే ఎలా వస్తుంది, మనకి వాటర్ నుండి వస్తుంది కదా. అంటే సాల్ట్పై మీకు కొంత వాటర్ యాడ్ చేయండి, అంటే ఏంటి సాలిడ్పై మీకు అక్కడ లిక్విడ్ వస్తుంది కదండి, వాటిని ఏమంటారంటే హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటారండి. అంటే హైడ్రేటెడ్ సాల్ట్స్ పై ఏమవుతుందంటే మీకు అక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయండి. హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటే సాల్ట్ పై మీకు అక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి సాల్ట్ పై మీకు అక్కడ ప్రెజెంట్ అవుతాయి అనమాట. ఓకేనండి. అంటే ఇప్పుడు సాల్ట్స్ ఉంటాయి కదా, మనకి సాల్ట్ అంటే ఏంటి, NaCl కదమ్మా. NaCl ఏంటి, అవి అయాన్సే కదా. సో సాల్ట్లో అయాన్స్ మధ్య మీకు వాటర్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటే అది హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటారు. ఒకవేళ మీకు సాల్ట్ పార్టికల్స్ అయాన్స్ మధ్యలో మీకు వాటర్ అనేది ప్రెజెంట్ అయ్యి లేకపోతే వాటిని అన్హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటారండి. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ మనకి ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నామండి. మీకు హైడ్రోజన్ కాపర్ సల్ఫేట్ ఏం అవసరం లేదమ్మా, జస్ట్ మీరు ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఎలా అంటే మీకు ఇది అర్థమైందండి. హైడ్రేటెడ్ సాల్ట్స్ని ఎందుకు లిక్విడ్ ఇన్ సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్ తీసుకుంటున్నామంటే, లిక్విడ్ ఇన్ సాలిడ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి లిక్విడ్ అనేది ఎలా ఉండాలి, సొల్యూట్గా ఉండాలి కదమ్మా. సొల్యూషన్ ఏమో సాలిడ్ అనేది ఏమవ్వాలి, సాల్వెంట్ అవ్వాలి. ఇప్పుడు మీకు హైడ్రేటెడ్ సాల్ట్స్ అన్నాను. హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటే ఏంటి, సాల్ట్ పార్టికల్స్ మధ్యలో మీకు అక్కడ ఏముంటుందమ్మా, లిక్విడ్ ఉంటుంది కదా. అంటే మ్యాక్సిమం సాల్ట్ పార్టికల్స్ ఉంటాయి, సాల్ట్ పార్టికల్స్ మధ్యలో లిక్విడ్ ఉంటుంది. అప్పుడు అది ఏ సొల్యూషన్ అవుతుందండి, మీకు సాల్ట్ అనేది మీకు మేజర్ పోర్షన్లో ఉంటుంది. అప్పుడు సాల్ట్ అనేది ఏంటి, సాలిడే కదండి. సో సాలిడ్ అనేది మీకు అక్కడ ఏమైంది, సాల్వెంట్ అయింది కదా. వాటి మధ్యలో మీకు వాటర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, అప్పుడు వాటిని హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటారు. సో అక్కడ మీకు వాటర్ పార్టికల్స్ అనేవి మధ్యలో చాలా చాలా స్మాల్ అమౌంట్లో ఉంటాయి, అప్పుడు లిక్విడ్ అనేది సొల్యూటే కదండి. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే లిక్విడ్ ఇన్ సాలిడ్ అండి. లిక్విడ్ ఇన్ సాలిడ్ అంటే లిక్విడ్ అనేది తక్కువ అమౌంట్లో ఉండాలి, సాలిడ్ అనేది ఎక్కువ అమౌంట్లో ఉండాలండి. లిక్విడ్ని సొల్యూట్ అంటారు, సాలిడ్ని మనకు మెయిన్ పోర్షన్ కాబట్టి సాలిడ్ని సాల్వెంట్ అంటారండి. ఓకేనమ్మా. ఇప్పుడు మనం హైడ్రేటెడ్ సాల్ట్ని తీసుకున్నాం. హైడ్రేటెడ్ సాల్ట్ అంటే అక్కడ ఏమవుతుంది, మీకు సాల్ట్ పార్టికల్స్ మధ్యలో వాటర్ ఉంటుందండి, తక్కువ అమౌంట్లో వాటర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో సాల్ట్ అనేది మీకు సాలిడ్, ఓకేనమ్మా. అది ఎక్కువ పార్టికల్స్ ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది, లార్జ్ అమౌంట్లో ఉంటుంది కాబట్టి అక్కడ మీకు సాల్ట్ అనేది సాలిడ్. ఆ సాలిడ్ లోపల ఏముంది, లిక్విడ్ పార్టికల్స్ అనేవి, వాటర్ పార్టికల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది అక్కడ ఏమవుతుందమ్మా, సొల్యూట్ అవుతుంది. ఇది లిక్విడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్ అండి. ఇంకా మీకు అక్కడ కొన్ని స్లైడ్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. అక్కడ హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ అని, హైడ్రేటెడ్ ఫెర్రస్ సల్ఫేట్ అని, హైడ్రేటెడ్ మెగ్నీషియం సల్ఫేట్ అని వాటిని బ్రాకెట్లో నేమ్స్ ఇచ్చానండి. అంటే హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ ఏమంటారంటే బ్లూ విట్రియోల్ అని, అవి జస్ట్ మీ నేమ్స్ గుర్తుంచుకోండి చాలు. నెక్స్ట్ హైడ్రేటెడ్ ఫెర్రస్ సల్ఫేట్ ఏమంటారు, గ్రీన్ విట్రియోల్ అని చెప్పి, హైడ్రేటెడ్ మెగ్నీషియం సల్ఫేట్ని వైట్ విట్రియోల్ అంటారు. అవి జస్ట్ మీరు నేమ్స్ గుర్తుంచుకోండి అమ్మా. నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ ఇన్ సాలిడ్ సొల్యూషన్. ఇప్పుడు మీరు చెప్తారు గ్యాస్ ఇన్ సాలిడ్ సొల్యూషన్ అంటే మనకి ఏం కావాలి, ఏది సాల్వెంట్ ఏది సొల్యూట్ అమ్మ, మనకు ఆల్రెడీ తెలుసు. సాల్వెంట్ అనేది ఇక్కడ ఏమవ్వాలి, సాలిడ్ సొల్యూషన్ కాబట్టి సాలిడ్ అనేది సాల్వెంట్ కావాలి, గ్యాస్ అనేది ఏమవ్వాలి, సొల్యూట్ అవ్వాలి కదమ్మా. ఇప్పుడు మీరు ఇంక ఇలాంటి ఎగ్జాంపుల్ ఏమవుతుంది, మీరే ఈజీగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇప్పుడు మీకు గ్యాస్ సపోజ్ మీరు నికెల్ తీసుకోండి, ప్లాటినం తీసుకోండి, ఇలాంటి కొన్ని మెటల్స్ ఉంటాయి కదండి. ఈ మెటల్స్ యొక్క సర్ఫేస్ని ఏం చేస్తా అంటే గ్యాసెస్ అనమాట అబ్జర్వ్ చేస్తాయండి. అంటే గ్యాసెస్ అనేవి అబ్జర్వ్ చేస్తాయి కదండి, ఇలాంటి వాటిని ఏమంటారంటే గ్యాస్ ఇన్ సాలిడ్ సొల్యూషన్. ఓకేనమ్మా. గ్యాస్ అనేది ఇక్కడ సొల్యూట్ అవుతుంది, సాలిడ్ అనేది ఇక్కడ సాల్వెంట్ అవుతుందండి. ఓకేనమ్మా. ఇందులో ఇంకా అంతకన్నా చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇదంతా మనకి సాలిడ్ సొల్యూషన్స్ అండి. నెక్స్ట్ ఇది అర్థమైతే మీకు లిక్విడ్ సొల్యూషన్స్ ఈజీ అండి. సో లిక్విడ్ సొల్యూషన్స్లో ఏంటి, మళ్ళీ సేమ్ ఇలానే లిక్విడ్ సొల్యూషన్స్లో మనకి ఏం కావాలి, ఇప్పుడు సాల్వెంట్ ఏమవుతుందండి, ఇందాక సాలిడ్ సొల్యూషన్స్లోనే సాలిడ్ అనేది లార్జ్ అమౌంట్లో ఉంటుంది కాబట్టి అది మీకు అక్కడ సాల్వెంట్ అవుతుంది. ఇక్కడ లిక్విడ్ సొల్యూషన్స్లో లిక్విడ్ అనేది మేజర్ పోర్షన్ కాబట్టి లిక్విడ్ అనేది లార్జ్ అమౌంట్లో ఉంటుంది కాబట్టి ఇది సాల్వెంట్ అవుతుంది కదమ్మా. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు 3 టైప్స్ ఉంటాయి. సాలిడ్ సొల్యూట్గా ఉంటే ఎలా ఉంటుంది, లిక్విడ్ సొల్యూట్గా ఉంటే ఎలా ఉంటుంది, గ్యాస్ సొల్యూట్గా ఉంటే ఎలా ఉంటుంది. ఫస్ట్ సాలిడ్ గురించి చూద్దాం. సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి లిక్విడ్ అనేది ఏంటమ్మా, సాల్వెంట్ అంతే కదండి. ఇక్కడ లిక్విడ్ అనేది సాల్వెంట్. ఇప్పుడు సాలిడ్ అనేది ఏంటి, ఇప్పుడు ఇది తక్కువ అమౌంట్లో పెడతాం కాబట్టి సాలిడ్ అనేది ఏమవుతుందమ్మా, సొల్యూట్. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఆలోచించండి, ఏమవుతుంది సాలిడ్ ఇన్ లిక్విడ్ అంటే సపోజ్ సాల్ట్ ఇన్ వాటర్. మనం వాటర్ అనేది లిక్విడ్ కదమ్మా, మనకి లిక్విడ్ అనేది మనకి సాల్వెంట్ అవ్వాలి అంటే లిక్విడ్ అనేది లార్జ్ అమౌంట్లో ఉండాలి. సాల్ట్ని తీసుకెళ్ళి వాటర్లో కలిపాము, అదేమవుతుంది, సాల్ట్ అనేది సాలిడే కదా. సాల్ట్ అనేది సాల్ట్ అనేది తక్కువ పార్ట్లో తీసుకున్నాం, తక్కువ అమౌంట్లో తీసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఏమవుతుంది, సొల్యూట్ అవుతుంది.
సాల్ట్ని వాటర్లో కలిపాము, వాటర్ని లార్జ్ అమౌంట్లో తీసుకున్నాం కాబట్టి లిక్విడ్ వాటర్ అనేది ఏమైంది అక్కడ సాల్వెంట్ అయింది. ఇది సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ అండి. ఓకేనా. సో ఇది జస్ట్ మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, నేను చెప్తున్నా వినేస్తున్నాను కాకుండా. ఓకే మ్యామ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ అన్నారు, లిక్విడ్ ఏమవుతుంది సాల్వెంట్ అవుతుంది, సాలిడ్ ఏమవుతుంది సొల్యూట్ అవుతుంది. సో మనం సాల్ట్ ఇన్ వాటర్ తీసుకున్నాం, సాల్ట్ అనేది తక్కువ అమౌంట్లో కలిపాము, అదేమవుతుంది సాల్ట్ అనేది సాలిడ్ అని అంటే ఇక్కడ ఏమైంది సొల్యూట్ అయింది. వాటర్లో కలిపాం, వాటర్ ఎక్కువ అమౌంట్లో తీసుకున్నాం, వాటర్ అనేది లిక్విడ్ అనేది సాల్వెంట్. అలా జస్ట్ మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, క్లియర్గా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూడండి అమ్మ, అయోడిన్ ఉంటుంది. అయోడిన్ అనేది మీకు వాటర్లో ఉండదా అండి, అంటే ఇప్పుడు మనం సాల్ట్ని వాటర్లో చేయగలం, డిజాల్వ్ చేయగలం, కానీ అయోడిన్ అనేది మీకు అలా కాదండి వాటర్లో. ఇంకొక లిక్విడ్లో అది అవుతుంది. ఇంకో లిక్విడ్ ఏంటంటే ఇద్దరు ఆల్కహాల్ అలాంటి వాటిలో అవుతుందండి. ఇప్పుడు సపోజ్ మీరు వాటర్లో సాల్ట్ తీసుకున్నారు, అది మీరు సాలిడ్ ఇన్ లిక్విడ్ చెప్తారు. అది మీరు అయోడిన్ని తీసుకున్నారు, అయోడిన్ అనేది మీకు వాటర్లో అలా కావదు. అప్పుడు అయోడిన్ ఎందులో మీరు కలపాలంటే ఆల్కహాల్లో కలపాలండి. ఆల్కహాల్లో కలుపుతున్నాం కాబట్టి ఆల్కహాల్ అనేది ఒక లిక్విడ్, ఆల్కహాల్లో కలుపుతున్నాం కాబట్టి ఆల్కహాల్ అనేది సాల్వెంట్. అయోడిన్ అనేది స్మాల్ పార్ట్లో తీసుకున్నాం కాబట్టి అయోడిన్ అనేది ఒక సాలిడ్, అది ఒక సొల్యూట్. ఓకేనండి, ఇది సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. నెక్స్ట్ ఏంటి, లిక్విడ్ ఇన్ లిక్విడ్, అంతే కదమ్మా. నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్. ఇప్పుడు లిక్విడ్ ఏమవుతుంది మనకి తెలుసు, లిక్విడ్ అనేది మనకి సాల్వెంట్ అవ్వాలి, అండ్ ఇంకా లిక్విడ్ అనేది ఏమవ్వాలి సొల్యూట్ అవ్వాలి. అలాంటి ఎగ్జాంపుల్ ఏముందండి, వాటర్ని ఆల్కహాల్ కలపండి, మీరు ఇది మీకు తెలుసు బాగా, ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకుంటారు, వాటర్ని తక్కువగా కలుపుతారు కదండి. అలానే జస్ట్ సెకండ్ సారీ అమ్మ. ఇప్పుడు వాటర్ని ఎక్కువగా తీసుకుంటాం, వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది, ఆల్కహాల్ అనేది తక్కువగా కలుపుతాం కాబట్టి అక్కడ ఆల్కహాల్ అనేది ఏమవుతుంది సొల్యూట్. రెండు లిక్విడ్నే కదా, లిక్విడ్ అంటే ఒక లిక్విడ్ మనకి సాల్వెంట్ అవ్వాలి, ఇంకో లిక్విడ్ ఏమవ్వాలి సొల్యూట్ అవ్వాలి. వాటర్లోనే ఆల్కహాల్ కలిపినప్పుడు వాటర్లో కలుపుతున్నాం, వాటర్ అనేది సాల్వెంట్, ఆల్కహాల్ కూడా లిక్విడ్, ఆల్కహాల్ అక్కడ ఏమైంది సొల్యూట్ అయింది. నెక్స్ట్ ఏంటి, గ్యాస్ ఇన్ లిక్విడ్ అనేది ఇక్కడ ఏమవ్వాలంటే సాల్వెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి గ్యాస్ అనేది ఏమవ్వాలి సొల్యూట్ అవ్వాలి. అలాంటి ఎగ్జాంపుల్ ఏముందమ్మా, సపోజ్ కూల్ డ్రింక్స్ తీసుకోండి. మనం సమ్మర్లో కూల్ డ్రింక్స్ కానీ పెప్సీ, కోకోకోలా ఇలాంటివన్నీ తాగుతుంటాం కదండి. కూల్ డ్రింక్స్లో ఏముంటాయి, కూల్ డ్రింక్ అనేది ఏంటమ్మా, మొత్తం వాటర్ ఉంటుంది లోపల, మొత్తం వాటర్ అనుకోకండి, అంటే మ్యాక్సిమం వాటర్, అంటే మ్యాక్సిమం పోర్షన్ అక్కడ లిక్విడ్ కదండి, అది ఏమవుతుంది అక్కడ సాలిడ్ అవుతుంది. అందులో గ్యాస్ కూడా ఉంటుంది కదండి. మీరు కూల్ డ్రింక్ తాగి ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ గ్యాస్ అనేది మీకు ఫామ్ కనిపిస్తుంది కదండి. సపోజ్ స్ప్రైట్ ఫాస్ట్గా తీసే మూత, అది తీసినప్పుడు మీకు అక్కడ గ్యాస్ అనేది కనిపిస్తుంది కదండి, సౌండ్లో మీకు వచ్చినట్టు. సో గ్యాస్ అనేది అక్కడ మైనర్ పార్ట్లో కలుపుతారు, లైట్ అమౌంట్లో కలుపుతారు కాబట్టి అక్కడ గ్యాస్ అనేది ఏమవుతుంది సొల్యూట్ అవుతుందండి. ఓకేనమ్మా. సో ఇది లిక్విడ్ సొల్యూషన్స్ కోసం. సిమిలర్లీ గ్యాస్ సొల్యూషన్స్ అమ్మ, గ్యాసెస్ సొల్యూషన్స్లో ఎలా, ఇప్పుడు మీకు ఏం సాల్వెంట్ అవుతుందండి, మీకు గ్యాస్ అనేది సాల్వెంట్ అవుతుంది, గ్యాస్ అనేది సాల్వెంట్ అయ్యింది. ఇప్పుడు సొల్యూట్ ఏమవ్వాలి, లిక్విడ్ అయినా అవ్వాలి, గ్యాస్ అయినా అవ్వాలి, సాలిడ్ అయినా అవ్వాలి. సాలిడ్ అయితే ఏమవుతుంది, లిక్విడ్ అయితే ఏమవుతుంది, గ్యాస్ అయితే ఏమవుతుంది చూసేద్దామని. సో లిక్విడ్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు సాలిడ్ అయితే ఏమవుతుంది, ఇక్కడ సాలిడ్ ఎలా యాక్ట్ చేస్తుందమ్మా, సొల్యూట్గా యాక్ట్ చేస్తుంది కదా, ఇక్కడ సాలిడ్ అనేది సొల్యూట్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు గ్యాస్ ఇన్ సాలిడ్ గురించి కదండి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సాలిడ్ ఇన్ గ్యాస్ అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్యాంఫోర్ ఉంది. క్యాంఫోర్ అంటే ఏంటంటే ఒక కర్పూరం అండి. కర్పూరాన్ని మనం ఎయిర్లో పెట్టాము, అక్కడ ఏమవుతుంది, అక్కడ అది కూడా సాలిడ్ కదండి. ఇక్కడ క్యాంఫోర్ అనేది ఏమవుతుందమ్మా, అది సాలిడ్ కదా. సాలిడ్ని ఎందులో పెట్టాం, ఎయిర్లో పెట్టాం, గ్యాస్లోనే కదా పెట్టాము. అంటే ఎయిర్ అనేది మీకు లార్జ్ అమౌంట్లో ఉంటుంది కదండి, లార్జ్ అమౌంట్లో గ్యాసెస్ ఉంటాయి, అది మీకు అక్కడ ఏమవుతుంది సాల్వెంట్ అవుతుంది. ఈ కర్పూరం అనేది ఏమవుతుంది, తక్కువ అమౌంట్లో పెడుతున్నాం, అదేమవుతుందమ్మా, అది సొల్యూట్ అవుతుంది. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, అలానే అయోడిన్ ఎయిర్లో పెట్టినా కూడా అంతేనమ్మా. అయోడిన్ ఎయిర్లో పెట్టడం కూడా ఏంటి, అయోడిన్ అనేది సాలిడ్ అక్కడ స్మాల్ పార్ట్గా తీసుకున్నాం, అది సొల్యూట్ అవుతుంది. ఎయిర్ అనేది అక్కడ మీకు చాలా గ్యాసెస్ ఉంటాయి కాబట్టి అది మీకు సాల్వెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, లిక్విడ్ ఇన్ గ్యాస్ సొల్యూషన్, ఇది కూడా అంతే కదమ్మా. గ్యాస్ అనేది నేను మీకు ఇంకా మాటమాటికి చెప్పక్కర్లేదండి, సాల్వెంట్ అవుతుంది. లిక్విడ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ సొల్యూట్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకి ఈజీగా తెలుసు, క్లౌడ్స్, ఫాగ్, మిస్ట్ అండ్ వాటర్ డ్రాప్లెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. వాటర్ డ్రాప్లెట్స్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. మీకు ఎయిర్ అంటే ఏంటి, గ్యాసెస్ కదండి. ఎయిర్ లోపల అంటే మ్యాక్సిమం గ్యాసెస్ ఉంటాయి కదా. ఈ లోపల మీకు వాటర్ డ్రాప్లెట్స్ తక్కువ అమౌంట్లు ఉన్నాయి కదండి, ఉంటాయి. ఎయిర్లో చాలా గ్యాసెస్ ఉంటాయి, కానీ తక్కువ అమౌంట్లోనే కదా మీకు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి లిక్విడ్ ఇన్ గ్యాసెస్ అంటే అక్కడ మీకు గ్యాస్ అనేది
ఎక్కువ అమౌంట్లో ఉంటుంది కాబట్టి సాల్వెంట్ అవుతుంది. ఇలా తక్కువ అమౌంట్లో మీకు వాటర్ డ్రాప్లెట్స్ని తీసుకున్నా ఇలాంటివన్నీ తక్కువ అమౌంట్లో ఉంటాయి కాబట్టి అక్కడ అది సొల్యూట్ అవుతుంది. లాస్ట్ ఏంటంటే గ్యాస్ అంటే ఇక్కడ గ్యాస్ అనేది సాల్వెంట్ అవ్వాలి, గ్యాస్ అనేది సొల్యూట్ అవ్వాలి. సపోజ్ ఎయిర్నే తీసుకోండి, ఎయిర్లో మీకు ఏంటి, ఎయిర్లో ఆక్సిజన్ సపోజ్ 21% ఉంటుంది అండ్ నైట్రోజన్ 78% ఉంటుంది. అలానే అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి కదమ్మా. మీకు మ్యాక్సిమం ఏంటి, ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. వీటిని ఏమంటారండి, మ్యాక్సిమం గ్యాసెస్ని వీటిని మనం ఏమంటామంటే సాల్వెంట్ అంటామండి. అండ్ మనకి అదర్ గ్యాసెస్ అనేవి చాలా మైనర్ పోర్షన్లో ఉంటాయి కదండి. సపోజ్ 0.01% ఒక్కొక్కటి, అంటే అదర్ గ్యాసెస్ అన్నీ తక్కువ అమౌంట్లో ఉంటాయి. అదర్ గ్యాసెస్ని ఏమంటారంటే సొల్యూట్ అంటారు కదమ్మా. సో గ్యాస్లోని గ్యాస్ ఉంటున్నాయండి, అంతే కదా. ఇప్పుడు ఎయిర్లో చూసుకుంటే ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇవన్నీ మీకు మేజర్గా ఉంటాయి కాబట్టి ఇవంతా మీకు సాల్వెంట్ అండి. అదర్ గ్యాసెస్ అనేవి మైనర్ పార్ట్లో ఉంటాయి కాబట్టి అదొక సొల్యూట్ అనమాట. ఓకేనండి. సో అర్థమైంది అనుకుంటానండి ఇంతవరకు మీకు. సో చూసారు కదండి, ఇది ఈరోజు టాపిక్ అండి. సో సొల్యూట్ ఏంటి ఇవన్నీ నేర్చుకున్నారు కదండి. కాంపౌండ్ ఏంటి, మిక్చర్ ఏంటి, కాంపౌండ్లోని మీకు ప్రాపర్టీస్ ఏంటి, మిక్చర్ ప్రాపర్టీస్ ఏంటి, అండ్ నెక్స్ట్ సొల్యూట్ ఏంటి, సొల్యూట్లోని మళ్ళీ మీకు ఏముంటాయి, బైనరీ సొల్యూషన్ ఏంటి, అందులో సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎక్వేస్ ఏంటి, నాన్ ఎక్వేస్ సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నారు కదండి. టైప్స్ ఆఫ్ సొల్యూషన్, సాలిడ్ సొల్యూషన్ ఏంటి అంటే బైనరీ సొల్యూషన్స్ 9 టైప్స్ అండి. సాలిడ్ సొల్యూషన్స్లో మళ్ళీ 3 టైప్స్, లిక్విడ్లో మళ్ళీ 3, గ్యాసెస్లో 3 టైప్స్ అండి. సాలిడ్లో తీసుకున్నప్పుడు ఏంటి, సాలిడ్ అనేది మీకు సాల్వెంట్గా యాక్ట్ చేస్తుంది అండ్ అందులో మళ్ళీ మీకు సొల్యూట్గా గ్యాస్ కానీ, లిక్విడ్ కానీ, సాలిడ్ కానీ ఇలా యాక్ట్ చేసినప్పుడు ఏమవుతాయి సిచ్యువేషన్స్ అనేవి ఈరోజు క్లాస్ అండి. సో రేపటితో మీకు ఈ క్లాస్ అయిపోతుందండి. నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ చెప్పినప్పుడు మీకు మేబీ నాకు గుర్తులేదు, మేబీ 10 పార్ట్స్ ఆర్ 8-9 పార్ట్స్ అయి ఉంటాయి. అన్ని పార్ట్స్ అంటే మీకు కూడా కొద్దిగా ఇరిటేటింగ్ అవ్వచ్చు. సో నేను కొద్దిగా వీడియో లెంత్, ఎందుకంటే ఇది కంటెంట్ కాబట్టి నేను వీడియో లెంత్ ఎక్కువ పెడుతున్నా అండి. మీకు కంటెంట్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి అమ్మ, ఎందుకంటే కంటెంట్ నేర్చుకొని వెళ్తే మీరు ఎగ్జామ్ ఏ పాయింట్లో అయినా సరే మీరు రాయొచ్చు. ఓకేనండి. మీరు జస్ట్ అలా మీరు చాలా టైం పాస్ చేస్తూ ఉంటారు కదండి, అలా జస్ట్ మీరు వాకింగ్ చేస్తూ ఏదో లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడే బదులు మీరు జస్ట్ ఇలా వీడియో 1 అవర్ అని అనుకోకుండా జస్ట్ మీరు కంటెంట్ని నేర్చుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. బిట్స్ ఎలా అయినా ఈజీగా పెట్టొచ్చమ్మా. సో నేను మీకు ఎందుకంటే నేను మీకు మ్యాటర్ కంప్లీట్ చేసి నేను మీకు కెమిస్ట్రీలో గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ చెప్దాం అనుకున్నాను. మీకు ఇప్పుడు మ్యాటర్ డైరెక్ట్గా చెప్తే అక్కడ హోమోజీనియస్, హెట్రోజీనియస్, సొల్యూషన్ ఇవన్నీ నేను మీకు అక్కడ మీకు డీటెయిల్గా చెప్పాలండి. సో పేపర్ చెప్పేటప్పుడు అంత డీటెయిల్గా చెప్పలేను కాబట్టి జస్ట్ నేను మీకు ముందు కంటెంట్ ఇస్తున్నాను, వినండి. అండ్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి నాలెడ్జ్ని షేర్ చేయండి అమ్మ, నాలెడ్జ్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్ చాలా కొంతమంది కంటెంట్ దొరకక బాధపడుతూ ఉంటారు. సో అలాంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కంటెంట్ని షేర్ చేయండి అమ్మ. సో థ్యాంక్ యూ, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.